డైరెక్టర్ కాకముందు జర్నీ గురించి మాట్లాడుకుందాం సార్. సినిమాల మీద ఇంట్రెస్ట్తో రోజుకు 4 సినిమాలు చూసేవాడు. సోహన్ బాబు గారు బయట చేస్తుంటే నాకు భయం వేస్తుండదు. చిరంజీవి గారితో సినిమాలు చేసే అవకాశం వచ్చిందండి అందులో. చిరంజీవి గారిని ఆ టైంలో బలి ఇసుకిచ్చేవాడిని. అబ్బా వీడు వదిలి పెడతలేదు నన్ను అనుకునేవాడు. కానీ లారెన్స్ని చిరంజీవి గారికి పరిచయం చేశాను. అబిబి సాంగ్లో ఇలా అంటాడు చూడండి, ఆ మూమెంట్. ఈ మధ్యలో కొన్ని మజిలీలు ఉంటాయి కదా, అవమానాలని అవన్నీ ఉంటాయి కదా. కొంతమంది యుగోయిస్టులు ఉంటారు, కొంతమంది శాడిస్టులు ఉంటారు. నరసింహనాయుడు సినిమా పనిచేశారన్నారు. బాలబాబా నన్నే పిలిచేవాడు, సముద్ర నువ్వురా అనేవాడు. చూశాడు, చూసరికి నేను పేపర్ మాడితే చెబుతున్నా. డైలాగ్ నీకొచ్చు నాకు రాదని పేపర్ క్లోజ్ చేసి చెప్తున్నావా? నేను ఎవరితో చేస్తే వాళ్ళు ఆ నోటి నుంచి ఆ పదం వచ్చి తీరింది. సింహరాశి రాజశేఖర్ గారి కోసం చేసుకున్న స్టోరీ అయినా బాలయ్య బాబు కోసం అని అడిగి చేస్తే బాలయ్య బాబు అన్నాడు చెన్నకేశ్వరెడ్డి. నేను డైరెక్టర్, వినయ్ స్టోరీ రైటర్, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. కింద కూర్చోవడం, పేరుగానే ఉందంటాం, పచ్చిమిరపకాయని అందుకోవడం, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వాళ్ళు అందరూ కూడా నీ టైం బాగుంటే ఆడాలి, లేకపోతే డిజాస్టర్ సినిమా అనేది. సినిమా అంతా ఒకే డ్రెస్ ఏంటని ఎవరు చూస్తాడని ఒకే డ్రెస్ మీద. ఆన్ లొకేషన్లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి ఒక్కసారి టైం ట్రావెల్ అయితే మనం. సింహరాశిలో హీరో ఎక్కడ అమ్మాయిని పట్టుకోడండి. ఏమండి మీరు సాంగ్లో కూడా పట్టుకోకూడదండి అన్నా నేను. లేదు సముద్ర, ఫ్యాన్స్ కాల్ చేస్తారు నేను పట్టుకుంటా అంటాడు. ఏంటి జీవితా సముద్ర ఇంత పట్టుబట్టాడు. చిన్న చిన్న గొడవలు జరిగినట్టున్నాయి కదా గట్టిగా. నేను చెబితే కథ బాగలేదు నేను చేయననే స్థితికి వచ్చాడు సముద్ర అన్న ఈగోకి వచ్చేసాడు రాజశేఖర్ గారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేటట్టుంది, ఇప్పుడు సముద్రాన్ని తొలగిస్తే డైరెక్షన్లో వాళ్ళకి లైఫ్ లాంగ్లో హిట్ రాదనేది నేను క్లియర్గా చెప్తాను. శివరామరాజు పెద్ద హిట్ కదా. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయింది. మా దగ్గరకు వచ్చి ఫోటో దిగి వెళ్ళారు. రైతు సినిమా చేయాలి సముద్ర, నాన్నగారు లైఫ్లో మిగిలింది ఇది, నా లైఫ్లో అలాంటి సినిమా మళ్ళీ తీయలేను. నట్లపూరి వాళ్ళల్లో ఇది నేను చెయ్యను, నా వల్ల కాదు అనరండి. హరికృష్ణ గారికి రిస్కీ షాట్లు ఎక్కువ చేస్తామని పేరు కదా. ఆ బండి తీస్తుండగా హరికృష్ణ గారు పరిగెత్తుంటే కాలు జారిందండి. ఆ స్టేజ్లో కళ్యాణరాముని హ్యాండిల్ చేయాలి నందమూరి కుటుంబం. కళ్యాణ్ రామ్ది ఫుల్ ఎనర్జెటిక్ బాడీ కాదు. కళ్యాణ్లో ఏంటంటే ఒక చిన్న మైనస్ ఉంది. తారక రత్నతో వరుస చేశారు 3 సినిమాలు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసిన వరదరాజు గోవిందం అనే సినిమా లాస్ట్ తారక్ సినిమా. అది తారక్ అడ్వాన్స్ ఇచ్చాను. తారక్ ఇట్లా ఒక చిన్న పని, ఒక మాట సహాయం చేయాలి, 4 crores దాకా లైఫ్లో మనం ఏమన్నా చేసుకుందాం. కలెక్షన్ కింగ్ ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది? మోహన్ బాబు గారితో సినిమా అంటే ముందు ఒళ్ళు అలారం కూడా అవసరంలా మీకు. చక్రిని మ్యూజిక్ డైరెక్ట్గా పెట్టుకున్నాం. పెట్టుకుంటే చక్రి టయానికి రాడు. ఏమయ్యా సముద్రం ఇంకా రాలేదు అన్నాడు. రాగానే మోహన్ బాబు గారు ఎక్కేసాడండి. ఈ గడ్డం గిడ్డం బొట్టు అన్ని ఏమైనా గెటప్లా ఏమైనా చేస్తున్నారా? ఇదే భర్త క్యారెక్టర్ చేస్తా ఉన్నా. నా ఇంటికి భోజనం చేసే టయానికి కానీ, షూటింగ్కి కానీ, ఆఫీస్కి కానీ ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా లేదు అనే మాట మా నోటి నుంచి రాకూడదు. అది ఒకళ్ళు వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా ఆ టయానికి నేను పెట్టాలి. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు వి సముద్ర గారు ఉన్నారు. డైరెక్టర్గా ఆయన పేరు వెండి తెరపై పడి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి దాదాపు కాదు 25 సంవత్సరం అనుకుంటా నాకు తెలిసి. అంతేనా సార్? అంతే, 25 రన్నింగ్ సార్. 25 రన్నింగ్ డైరెక్టర్ కాకముందు కెరీర్ సార్? డైరెక్టర్ కాకముందు చదువుకొని ఒక
2 ఇయర్స్ వ్యవసాయం చేశాను. ఓకే. ఓకే. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ కాకముందు డైరెక్టర్ కాకముందు ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. అంటే దాదాపు 37 సంవత్సరాలు సినిమా జీవితం సముద్రయ్య గారిది. చాలా జీవితం, చాలా విషయాలున్నాయి. చాలా బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఉంటాయి. తెర వెనక కథలు. మనం మాట్లాడుకుందాం సముద్రయ్య గారితో. ఏంటి సార్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమి సినిమాలు నడుస్తున్నాయి? ప్రస్తుతం వరదరాజు గోవిందం అని పాన్ ఇండియా మూవీ ఒకటి జరుగుతుందండి. ఓకే. అది అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. తర్వాత లెక్చరర్ అని ఇంకో సినిమా అది పూర్తి, అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రామజన్మభూమి అని అది పాన్ ఇండియా మూవీ, అది ఒక 40% అయింది. ఓ, మా పిల్లలిద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అదొకటి దో కమీనే టైటిల్. దో కమీనే. ఇద్దరు కొడుకులు దానిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అది ఒక 5 days షూట్ చేశాను. ఓకే. ఈ ప్రాజెక్టులు 4 ప్రస్తుతం రన్నింగ్ ప్రాజెక్టులు సార్. ఓకే. ఇందాక వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను, మీకు ఈ గడ్డం బొట్టు అన్ని ఏమైనా గెటప్లా ఏమైనా చేస్తున్నారా? ఇదే డొక్కా సీతమ్మ బయోపిక్లో డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ చేస్తా ఉన్నాను. ఓ, ఓకే. అందుకోసం గడ్డం అది పెంచి ఓకే అలా ఉంచాను. డొక్కా సీతమ్మ గారు అంటే నాకు తెలిసి జోగన్న క్యారెక్టర్. అవును, అవునవును, చాలా మంచి రోల్ అనుకుంటా. చాలా మంచి రోల్ అండి అది. పైగా నేను వెళ్ళి అడిగింది కాదు, ఆ డైరెక్టర్ గారు నేనే కావాలని చెప్పి వచ్చి అడిగాడు. ఓ, అది నేను ఆశ్చర్యపోయింది. తెలిసిన వ్యక్తి మీకు? అంటే తెలియదు, ఆ డైరెక్టర్ నాకు అసలు తెలియదు. నేను మా వైఫ్ ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో చూశాను నేను. అంటే అప్పుడు నేను అమ్మవారి మాల వేసుకొని తీసి వైట్ డ్రెస్ వేసుకొని వైట్ గడ్డంతో ఉన్నా. ఓహో. చూసి ఆ దీంట్లో వచ్చి సార్ ఇట్లా నా పేరు ఇదండి, నేను తెలియదు డైరెక్టర్ అని కూడా. ఇంట్రడ్యూస్ చేసుకొని అడిగితే ఇదండి నేను ఇట్లా డైరెక్టర్ని అనగానే అప్పుడు చెప్పాడు, ఇట్లా డొక్కా సీతమ్మ గారి బయోపిక్ స్టార్ట్ చేయబోతున్నామండి. అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయినాయి, హస్బెండ్ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే. నాకు ఎవరు చూసినా ఐడెంటిటీ చేసే వాళ్ళుగా ఉంటున్నారు, నాకు కొత్త వాళ్ళు కావాలి, మీరు అయితే బాగుంటారని అడిగాడు. ఇక మావిడ అనేసింది చేయండి మీకు ఇష్టమైన క్యారెక్టర్ కదా అని చెప్పేసి మావిడ అనగానే నేను చేస్తానండి అని చెప్పి చేసా. సినిమా అయిపోయింది. ఓకే. చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఓకే. ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏంటి మీకు తెలుసా బాగా? డొక్కా సీతమ్మ గారు అంటే డొక్కా సీతమ్మ గారి ఆవిడ జీవిత చరిత్ర నుంచి నాకు తెలుసా. కాకపోతే ఏంటంటే నాకు మావిడ ఎందుకు అందంటే ఆ మాట, నేను ఫస్ట్ నుంచి ఒక రకంగా డొక్కా సీతమ్మ గారు లాంటి క్యారెక్టర్ నాది. ఓకే. నా ఇంటికి భోజనం చేసే టయానికి కానీ, షూటింగ్కి కానీ, ఆఫీస్కి కానీ ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా లేదు అనే మాట మా నోటి నుంచి రాకూడదు. అది ఒకళ్ళు వచ్చినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఆ టయానికి నేను పెట్టాలి. అది నా ప్రిన్సిపల్. గ్రేట్ అండి. అది ఇంటికాడైనా, షూటింగ్ అయినా, ఆఫీస్ అయినా. అందుకని అనమాట మా ఆవిడ ఆ మాట అంది. సూపర్. అయితే ఓకే, 4 సినిమాలు చేస్తున్నాను. 4 సినిమాలు మీ రోల్ ఏంటి? డైరెక్టర్ గానా, ప్రొడ్యూసర్ గానా, అసలు ఏంటి? అసలు రెండు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా సార్. ఓ, 4 సినిమాలు. 4. ఏంటి డబ్బులు ఏంటి పరిస్థితి? ఎంత సంపాదించుకున్నారు మీరు ఈ 25 ఏళ్లలో? డబ్బులు అయితే డైరెక్టర్ అయినాక బాగానే సంపాదించానండి అసలు అవి. కాకపోతే ఇప్పుడు పిల్లల లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని సెట్ చేద్దామని కొన్ని ప్రాపర్టీలు అమ్మేసి సినిమాకి పెట్టుకొని. ప్రాపర్టీలు అమ్మేశారా? అమ్మేసి మరి లేకపోతే నేను హీరో కంటే ఎవరు చేస్తారు, మా పిల్లలంటే ఎవరు చేస్తారు సార్, నేనే చెయ్యాలి. అవును. అందుకోసం అని పిల్లల్ని పెట్టి స్టార్ట్ చేస్తే ఒక బ్యానరు నాకంటూ ఒక ఇది సెట్ చేసుకుంటూ చేసుకుంటున్నాను. సూపర్ సూపర్. అంటే 25 ఏళ్ళు ఎంత సంపాదించారు సార్? బాగానే సంపాదించుకున్నారా? బాగానే సంపాదించాను. ఓకే. కానీ ఇక్కడే పెట్టా. అదే పెట్టే చేయన్నారు కదా మీది, అది ఉంచారా? ఉంచాను. నా కళాం తల్లి ఇచ్చిందండి, మళ్ళీ ఇక్కడే పెట్టా ఇప్పుడు. ఓకే. ఓకే. మళ్ళీ అంతకంతకు ఇచ్చిద్దని నమ్మకం ఉంది. ఓకే. మనకి ఇప్పుడు 2001 డైరెక్టర్ కాకముందు జర్నీ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, సినిమాకి ఆకర్షితులు ఎప్పుడయ్యారు, మిమ్మల్ని సినిమా వైపు లాగిన వ్యక్తి ఎవరు? సినిమా వైపు లాగింది నన్ను సినిమానే సార్. సినిమానేనా? ఎట్లాగంటే నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా అమ్మ నాన్న షోలే సినిమా తీసుకెళ్ళారు. షోలే సినిమాకి షోలే సినిమా తీసుకెళ్ళి సినిమా చూసినప్పుడు
నాకు ఆ విజువల్స్ అలాగే ఉండిపోయింది. ఉండిపోయి నేను అక్కడి నుంచి కాస్త సినిమాల వైపు డైవర్ట్ అయ్యా. నంబర్ 1 స్టూడెంట్ నేను. అట్లాగా బాగా చదువుకునేవాడిని. 10th వరకు కంటిన్యూ చేసి ఇక ఇంటర్లో డిస్కంటిన్యూ చేసి ఇక సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి ఇక చెన్నై వెళ్ళిపోయా. కాకపోతే అప్పుడు ఏంటంటే సినిమాల మీద ఇంట్రెస్ట్తో రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. ఉదయం ఆట, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? అందరూ చూసేవాడిని. రామారావు గారి ఆల్మోస్ట్ చూసా, అవునా, నాగేశ్వరరావు గారి ఆల్మోస్ట్ చూసా, కృష్ణ గారి ఆల్మోస్ట్ చూసా, శోభన్ బాబు గారి తక్కువ. శోభన్ బాబు గారి ఎందుకంటే యాక్షన్ ఉండదు. యాక్షన్ సినిమాస్ ఎక్కువ. శోభన్ బాబు గారు ఫైట్ చేస్తుంటే నాకు భయం వేస్తుంటది, అందుకని ఆ సినిమాకి వెళ్ళేవాడిని కాదు. తక్కువ చూసా. ఆయన కూడా హిట్ సినిమాలన్నీ చూశానండి. ఓకే. మళ్ళీ కృష్ణరాజు గారి, చిరంజీవి గారి, బాలకృష్ణ గారి అన్ని వీళ్ళందరికీ చూశాను. ఆల్మోస్ట్ సినిమాలు చూసా. ఓకే. అంటే అలా చూస్తున్నట్టు నేను కొంచెం క్లాసులకు సరిగా వెళ్ళలేదని మా అమ్మకి తెలిసింది. మా అమ్మకి తెలిసి కొట్టింది. కొట్టి ఎక్కడికి వెళ్ళావు 2 రోజుల నుంచి చూస్తుంటే అసలు స్కూల్కి వెళ్ళలేదంటే వాళ్ళు కంప్లైంట్ అని చెప్పేసి అంటే చెప్పారు. సినిమాకి వెళ్ళానమ్మా అనేసరికి ఇక తెగ కొట్టింది. మా నాన్న అసలు కొట్టేవాడు కాదు, మా అమ్మ కొట్టింది. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ కుటుంబం? వ్యవసాయం. చాలా మంచి తల్లిదండ్రులు, చాలా పాజిటివ్ మైండ్. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ చాలా పాజిటివ్ మైండ్స్. మాకు కూడా ఒక రకంగా ఆ మైండ్ సెట్ వచ్చింది. ఈ రోజు కూడా మా అమ్మ నాన్న వాళ్ళకి కానీ మాకు కానీ బీపీ షుగర్ లేవు. లేవు. అంత మంచి ఇది. అట్లాగా నేను మా అమ్మ కొడతామంటే మా నాన్న ఆపి ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు అంటే ఇటు సినిమాలకు వెళ్ళాను. నేను సినిమాల్లోకి వెళ్తాను నాన్న, నేను ఇంకా చదవను అన్నా. అదేంట్రా సినిమాల్లోకి వెళ్తే చెన్నై వెళ్ళాలి, అక్కడేమో ఎవరు తెలియదు నీకు, ఆ భాష రాదు నీకు, ఎలా వెళ్తావు, ఎలా ఇదవుతావు, వదిలేరా అన్నాడు. లేదు నేను వెళ్ళాల్సిందే అన్నా. అక్కడికి వెళ్తే ఎదగటం అనేది ఆషామాషి కాదు అని చెప్పి ఇచ్చేసాడు. ఏం చదువుతున్నారు అప్పుడు మీరు? ఇంటర్మీడియట్లో ఉన్నాక జరిగింది. ఇంటర్మీడియట్. సో అప్పుడు ఇక నేను బాగా మారం వేసాను. మా నాన్న వద్దు అంటున్నాడు. అప్పుడు కావాలి మా నాన్న ఒక దెబ్బ వేసాడు చెంప మీద, చెబితే వినం ఇంట్రా అని. ఏ కొట్టి బాధపడి సరే నువ్వు వెళ్ళరా అని చెప్పాక ఇక నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని, మేమిద్దరం కలిసి చెన్నై వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినాక అక్కడ కొంచెం స్టార్టింగ్ 2 months కొంచెం బాగానే స్ట్రగుల్ అయ్యి అప్పుడు అక్కడ ఒక పిఆర్ఓని పట్టుకొని ఆయన ద్వారాగా ఏం రత్నం గారిది కర్తవ్యం ఫినిష్ అయిపోయింది అప్పుడే. అప్పుడు ఏం రత్నం గారి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. కర్తవ్యం సినిమా చాలా పెద్ద హిట్. అవును. ఇక కంటిన్యూషన్ పెద్దరికానికి నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను అనమాట. ఓహో, రత్నం గారి దగ్గర జాయిన్ అయిపోయారు. ఇక ఆయన దగ్గర చేరి మోహన్ గాంధీ గారు డైరెక్టర్, ఆశయం సినిమా, పెద్దరికం రత్నం గారి డైరెక్టర్, ఒకే బ్యానరు. ఈ 2 చేస్తూ ఇక అట్లాగా రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, మన పోకూరు బాబురావు గారి బ్యానర్లో, ఏటర్ మోహన్ గారి బ్యానర్లో, మన స్రవంతి మూవీస్లో, ఇట్లా గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, ఇట్లా అన్నీ అందరి దగ్గర చేసుకుంటూ 12 years రన్ అవుతూ నేను ఆ 12 yearsలో 6 years బిఫోర్ నుంచి డైరెక్షన్ ట్రై చేశాను. ఆర్బి చౌదరి గారి దగ్గర మళ్ళీ. ఇక అట్లా చేస్తే ఆర్బి చౌదరి గారు నాకు ఆ బ్యానర్లో ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఎస్, సూపర్ అండి. ఈ 12 yearsలో సినిమా పిచ్చితో వచ్చాయన్నారు. అంటే సినిమా ప్యాషన్ పిచ్చి మనం అనుకుంటాం కదా, సినిమా పిచ్చి సినిమా ప్యాషన్ వచ్చారు. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా రామారావు గారు, నాగేశ్వరరావు గారి సినిమాలు చూశారు, పవన్ బాబు గారి సినిమాలు చూశారు. వీళ్ళందరినీ లైవ్లో చూసిన సందర్భాలు వచ్చినాయి మీకు? రామారావు గారిని చూడలేదు కానీ కృష్ణ గారిని సినిమా షూటింగ్లో, కృష్ణ గారిని, నాగేశ్వరరావు గారిని, శోభన్ బాబు గారిని, కృష్ణరాజు గారిని, పనిచేసే అవకాశం, చిరంజీవి గారిని, వీళ్ళందరినీ చూశాను. వర్క్ చేసే అవకాశం మాత్రం నాకు కృష్ణ గారితోటి, నాగేశ్వరరావు గారితోటి, కృష్ణరాజు గారితో, మోహన్ బాబు గారితో, వీళ్ళతో వచ్చింది. కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు అంటే మీ డైరెక్షన్ లో సినిమాలు చేశారు. నాగేశ్వరరావు గారితో ఎప్పుడు మీకు? నాగేశ్వరరావు గారితో పండగ అనే సినిమా, డైరెక్టర్ శరత్ గారు, శ్రీకాంత్ గారు రాసి హీరో, తెలుసు. గోపికృష్ణ మూవీస్ వీళ్ళది అడవి దొంగ చేశారు. గోపి అంటాం, చల్సాని గోపి గారు ప్రొడ్యూసర్.
ఆ బ్యానర్లు అనమాట. ఓహో! మరి చెప్పారా మీ సినిమాని స్కూల్లో ఎక్కడ చూస్తే మా అమ్మ కొట్టిందని? నాగేశ్వరరావు గారు భలే మాట్లాడతారు ఆయన. ఆ! చాలా ఇదిగా మాట్లాడతారు. ఓకే. కానీ చాలా సిన్సియర్గా మాట్లాడతారు. హ్మ్. సిన్సియర్ సజెషన్. హ్మ్. ఇచ్చారా మీకేమన్నా? అంటే నవ్వేవాడు. హ్మ్. అంటే ఎక్కువ మాట్లాడరు. నేను అసోసియేట్ డైరెక్టర్. అసోసియేట్ ఉన్నారు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. హుహు. తర్వాత నేను మహానంది సుమంత్తో చేసేటప్పుడు బాగా మాట్లాడారు. అవును. ఓ ఆ సినిమా చేశారా మీరు హ్మ్. అంటే ఎంత చిన్నోడైనా గారు అని సంబోధిస్తారు, హుహు. డైరెక్టర్ గారు అని చెప్పేసి. ఓకే. వారు అని అంత గౌరవంగా మాట్లాడేవాళ్ళు. మనిషి విలువ అప్పుడు తెలుసు. ఆయన హెల్త్ గురించి కానీ వాళ్ళు తీసుకునే రెమ్యునేషన్స్ గురించి కానీ ఇవన్నీ డిస్కస్ చేసేవారు నాతోటి. అవునా? సుమంత్ గురించి వెళ్ళినప్పుడు. ఓహో! అయితే మీకు చిరంజీవి గారితో సినిమాలు చేసే అవకాశం వచ్చిందన్నారు. అవును. ఎప్పుడు జరిగింది అది? మీరు హిట్లర్. డైరెక్షన్‌లో అయితే జరగలేదు నాకు డైరెక్షన్ తెలిసి. కాదు, నేను అసోసియేట్ డైరెక్టర్గా ముత్యాల హిట్లర్ సుబ్బయ్య సినిమా. గారా? ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టరు, ఆ! ప్రొడ్యూసర్ ఎయిటర్ మోహన్ గారు. మోహన్ గారిది. ఆ హిట్లర్ సినిమా, హుహుహు. ఆ సినిమాకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను. హ్మ్. చేస్తే అసలు చిరంజీవి గారు చాలా బాగా లైక్ చేశారు. అవునా? ఎందుకంటే నేను బాగా వర్క్ చేస్తానండి. ముగ్గురు వరకు ఒక్కనే చేసేస్తా. అదొక అలవాటు. ఆ! ఒళ్ళు దాచుకోవటం, పని దొంగలా ఉండటం అస్సలు ఎప్పుడు ఉండేది కాదు. హ్మ్. ఇటు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసేవాడిని, అటు కో డైరెక్టర్ వర్క్ చేసేవాడిని, అవును. అటు సెట్ అసిస్టెంట్ వర్క్ చేసేవాడిని, హ్మ్. అటు కెమెరా అసిస్టెంట్లు వర్క్ చేసేవాడిని. ఓహ్! ఎవరన్నా టక్కన ఇది చేయకపోతే. అంటే ముందు నేను ఎందుకు చేయాలి ఇది, నేను డైరెక్టర్ని కదా, నేను ఎట్లా ఉండాలనేది కాదు. లేదు. హ్మ్. అక్కడ వర్క్ జరిగేటప్పుడు టక్క ఆ స్పీడ్ ఉండేవాడిని. హ్మ్. అందుకని ఏంటంటే చిరంజీవి గారు కష్టపడేవాళ్ళని బాగా ఇష్టపడతాడు ఆయన. హ్మ్. చిరంజీవి గారు హ్మ్. అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన, ఎవరెవరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎవరు పని దొంగలు, ఎవరు ఎలాగని చూస్తారు చిరంజీవి గారు. హ్మ్. చూస్తుంటారు. అట్లాగా చూస్తూ ఆయన నన్ను, సముద్ర బాగా కష్టపడుతున్నావమ్మా నువ్వు, డైరెక్టర్ అవుతావు, ఇలాగే కష్టపడి బాగా పైకి రా హ్మ్. అని చిరంజీవి గారు ఫస్ట్ ఆయన నోటి నుంచి అన్నాడు అనమాట. అవునా? ఓహ్! నువ్వు బాగా ఇచ్చేసుకోండి, మంచి కథ కూడా చేసుకొని నేనే నీకు ఛాన్స్ ఇస్తాను హ్మ్. అని చెప్పి నా కథ విన్నారు చిరంజీవి గారు. అవునా? ఓకే. ఈ ఆ కథ సినిమా చెప్పారా? స్టార్ట్ అయ్యేసరికి ఆ! విన్ని చాలా అప్రిషియేట్ చేసి, ఇంకొక 2-3 సినిమాలు వర్క్ చేయి, ఈలోపు మనం చేద్దాం సముద్ర అని చెప్పి ఎంకరేజ్ చేశారు. చిరంజీవి గారిని ఆ టైంలో భలే ఇసికిచ్చేవాడిని. చిరంజీవి గారు ఏంటంటే, అబ్బా వీడు వదిలిపెడతలేదు నన్ను అనుకునేవాడు కానీ పాపం. కానీ చెప్పారు. ఏంటంటే నేను ఎంకరేజ్ చేస్తే కదా వీడు ఇంత ఇదిగా తిరుగుతున్నాడు హ్మ్. అనేది ఆయనకి తెలుసు. హుహు. అందువల్ల నేనెక్కడ బాధపడతాను అన్న దీనిగా బిహేవ్ చేసేవాడు పాపం చిరంజీవి గారు. హుహు. అంత ఇదిగా చెప్పుకొచ్చి చేద్దాం సముద్ర, ఈలోపు 2-3 సినిమాలు చేయమ్మా, అప్పుడప్పుడు నా టచ్లో ఉండంటే నేను చెన్నై, హైదరాబాద్ వస్తుండేవాడిని. ఆయన అటు వెళ్తే అటు, ఇటు వెళ్తే ఇటు. హ్మ్. అట్లాగే ఆర్బి చౌదరి గారిని, హ్మ్. ఇద్దరిననమాట. ఓకే. అట్లా చేశాక నాకు ఇక అటు ఛాన్స్ వచ్చేసింది. ఆర్‌బి చౌదరి గారు. ఛాన్స్ వచ్చేసి ఒక పక్క మళ్ళీ ఖాళీగా ఉండేవాడిని కాదండి. హ్మ్. మళ్ళీ ఒక పక్క అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసుకునేవాడిని. హ్మ్. ఇట్లే టైంలో చిరంజీవి గారు ఒక పక్క, దాసరి గారు ఒక పక్క. అవును. ఇద్దరిని మేనేజ్ చేయాలిగా సెట్‌లో. చాలా హ్యాపీగా చేసేవాళ్ళు. హ్మ్. అసలు చిరంజీవి గారే అసలు వాళ్ళిద్దరు చాలా సెట్‌లో ఉంటే ఎలా ఉండేది వాతావరణం అసలు? పెద్ద స్టార్లు కదా! అయ్యో! ఒకళ్ళేమో నంబర్ దర్శక ఇద్దరు దిగ్గజం. ఇద్దరిద్దరే ఇక రెండు, డైరెక్టర్‌లో ఆయన, ఇటు హీరోలో ఈయన. హ్మ్. ఇద్దరు అసలు కానీ ఏంటంటే చిరంజీవి గారే దాసరి గారికి హ్మ్. చాలా రెస్పెక్ట్ ఇచ్చి పెద్దాయన హ్మ్. అని అంత రెస్పెక్ట్ ఇచ్చి ఉండేవాళ్ళు చిరంజీవి గారు. ఓహ్! అవునా? చిరంజీవి గారికి పెద్దలంటే చాలా గౌరవం అండి. హ్మ్. ఈ రోజుకి కూడా ఆయన బిహేవ్ అంత గొప్పగా ఉంటది. ఓకే. అట్లాగా ఇద్దరు చేసి దాసరి గారు వచ్చారంటే ముందు ఆయన వర్క్ చేసి పంపండి, హ్మ్. వాళ్ళు ఇది చేసి పంపండి అని అని వెయిట్ చెప్పి చేసేవాళ్ళేనా వెయిట్ చిరంజీవి గారు? చేసేవాళ్ళు, హ్మ్. చెప్పేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, చక్కగా సరదా మాట్లాడేవాడు. దాసరి గారు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు. మంచిదనమాట. డైరెక్టర్ రావకముందు షూటింగ్ విషయాలు అంటే సెట్‌లో జరిగిన ఇన్సిడెంట్లు గుర్తున్నాయా మీకు? అయ్యో! ఎందుకు గుర్తుండదు, ప్రతిదీ గుర్తే సార్. ఏది పూల పాన్పు కాదు. ఏది దాన్నేమంటారు పూలబాట ఏసి ఉండదు కదా! లేదు సార్. ఈ మధ్యలో కొన్ని మజిలీలు ఉంటాయి కదా! అవమానాలని అయ్యని అన్నీ ఇయ్యని ఉంటాయి ఉంటాయి సార్. కదా! అయ్యో! అన్నీ ఉంటాయి. ఇవి ఎందుకంటే కొంతమంది నాలెడ్జీ పీపుల్స్ ఉంటారు, కొంతమంది అనాలెడ్జీ పీపుల్స్ ఉంటారు, కొంతమంది ఇగోయిస్టులు ఉంటారు, కొంతమంది శాడిస్టులు ఉంటారు. తగిలారా మీకు ఈగోయిస్టులు, ఇలా సాడిస్టులు? అంతా ఉండేది. హ్మ్. కాకపోతే నాకు ఇగోయిస్టులు తగిలారు. హ్మ్. కాకపోతే ఏంటంటే నేను అసోసియేట్ డైరెక్టర్‌గా నేను చాలా స్పీడు. హ్మ్. అసలు దూసుకెళ్ళిపోతుంటాననమాట.
అంత దూసుకెళ్తుంటే డైరెక్టర్లు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు, ఈడెవడయా ఈడు అసోసియేట్ డైరెక్టర్, ఈడు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడేంటి, ఈడేళ్ళు డైలాగ్ చెప్తాడేంటి, ఈడెళ్ళి కథ చెబుతాడంటాడేంటి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అనుకునేవాళ్ళు. ఇట్లా ఉండేది. కానీ చివరికి నేను వాళ్ళు కూడా సముద్రం డైరెక్షన్ ట్రై చేయమ్మా అనే విధంగా నేను తెచ్చుకున్నా. వాళ్ళను కూడా అంత సాటిస్ఫై చేశాను అనమాట వర్క్లో. అలా చేసుకుంటూ ఆ సినిమాకి వర్క్ చేస్తూ ఆ సినిమాలోనే లారెన్స్ని చిరంజీవి గారికి పరిచయం చేశాను. అంతవరకు లారెన్స్ కాంబినేషన్ లేదు చిరంజీవి గారికి. చిరంజీవి గారితో లారెన్స్ ఎవరో కూడా తెలియదు. అయితే నేను హిట్లర్ జరుగుతుండగా మాది సారథిలో షూటింగ్ జరుగుతుంది. నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండు నల్లపూసల బాబ్జీది ఒక సినిమా చేస్తున్నాడు లారెన్స్. చేస్తుంటే చూశాను. అక్కడ చూస్తే లారెన్స్ చేతులు కట్టుకొని ఎటువంటి ఎవరు సార్ అంటే మా ఫ్రెండు అని చెప్పి నల్లపూసల బాబ్జీ పరిచయం చేస్తే, ఇట్లా నేను చిరంజీవి గారి సినిమాకి అసోసియేట్గా చేస్తున్నానంటే, సార్ చిరంజీవి గారికి ఒకసారి పరిచయం చేయండి అంటే, లారెన్స్ గారా అంటే లేదు బ్రదర్, నువ్వు చిరంజీవి గారే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తానంటున్నారు, ఆయన డాన్స్ మాస్టర్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడండి చిరంజీవి గారు, అట్లాగా అనుకుంటున్నారు, నువ్వు వస్తే నేను మా ప్రొడ్యూసర్ గారికి సుబ్బయ్య గారికి పరిచయం చేస్తా, వాళ్ళు నేను చిరంజీవి గారికి పరిచయం చేస్తారు, నువ్వు రా అని చెప్పంటే వచ్చాడు లారెన్స్. వచ్చి నేను సుబ్బయ్య గారికి మోహన్ గారికి పరిచయం చేస్తే చిరంజీవి గారికి పరిచయం చేశారు. ఇక అట్లా చిరంజీవి గారు సాంగ్ ఇచ్చి ఒక మంచి సిగ్నేచర్ మూమెంట్ ఏదన్నా చూపించు అన్నారు. వెళ్ళేసి అబీబీ సాంగ్లో ఇలా అంటాడు చూడండి, ఫస్ట్ సాంగ్ అది. ఆ మూమెంట్ చేసుకొచ్చి లారెన్స్ చూపించాడు. చిరంజీవి గారు ఒకే మాట అన్నాడు, ఈ కుర్రాడిని ఓకే చేయండి ఈ సాంగ్ అని చెప్పి. ఈ సాంగ్ చిక్మంగళూరులో చేసాం. అట్లాగా లారెన్స్ రంభా ఇద్దరు అట్లాగా లారెన్స్ ఎప్పుడు గుర్తుపడ్డాయి నన్ను, చిరంజీవి గారికి నాకు ఫస్ట్ అవకాశం చేశాడు సముద్రాన్ని చెప్తాడు బాబు. చెప్తాడు గుర్తుంటే గుర్తుంటుంది అది చెప్తాడు ఎప్పుడు. సూపర్. ఓకే, అట్లాగా చేసాం ఆ సినిమాకి. అది ఒకటి మంచి మెమరీ. సినిమాకి బాగా ఒక స్టార్ హీరోతో ఎలా చేయాలి ఏంటనే అనుభవాలు. అలాగే ఒక స్టార్ హీరోలు కూడా అండి టయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అండి, చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చూసి తెలుసుకున్నాను. అది బాలకృష్ణ గారిది ముందు డైరెక్టర్ అవ్వక ముందు చేశారా? 2 సినిమాలు చేశారు. ఏం సినిమాలు అవి? నరసింహనాయుడు, మన బి గోపాల్ గారి దగ్గర, వంశానికి ఒక్కడు, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర. వావ్. చిరంజీవి గారు మార్నింగ్ 6:30కి వస్తాడండి. మీరు ఎందుకు 7కి షార్ట్ తీయట్లా? నాలాంటి హీరోని పెట్టి మీరు ఎందుకు 7కి షార్ట్ తీరండి? చిరంజీవి గారు అంత ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు? 9 గంటలకు షార్ట్ తీయటం ఏంటండి, 7కి షార్ట్ తీయండి అని చెప్పి అంత ఇదిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా కళ్ళారు చూసి ఈ మాట చిరంజీవి గారు ప్రొడ్యూసర్కి డైరెక్టర్ చెబుతుంటే నేనే ఉన్నా పక్కన. సూపర్ కదా. స్టిల్ ఈ రోజు కూడా అండి వాళ్ళు ఈ రోజు కూడా టైం అంటే అలా పంచువాలిటీ అలా ఉంటారండి. ఇప్పుడు గోపాల్ గారి స్కూల్ వేరే ఉంటుంది కదా, గోపాల్ గారిది. గోపాల్ గారు కూడా అంతే సార్. గోపాల్ గారు చాలా మంచి మనిషి. నేను అనేది గోపాల్ గారి టేకింగ్ అవన్నీ సపరేట్ ఉంటుంది కదా యాక్షన్ మూవీస్. అవును, నాకు అవి కూడా ఏర్పడ్డాయి. నరసింహనాయుడు సినిమా పనిచేశారన్నారు, అది ఇండస్ట్రీ రికార్డులన్నీ ఒక్కసారి అట్లా పట్టణం లేపేసింది. నరసింహనాయుడులో ఒక మంచి ఇన్సిడెంట్స్ చెప్తాను. చెప్పండి. నరసింహనాయుడు మేము అరకు పాలవంచ, మన పాలకొల్లు, ఇది శ్రీకాకుళం అటంతా చేస్తామండి. శ్రీకాకుళం, విజయనగరం కూడా చేసాం. చేసినప్పుడు ఒక పక్క డబుల్ యూనిట్ వర్క్. అది ట్రైన్ ఎపిసోడ్ అరకులో జరుగుతుండేది, విజయనగరంలో సైనిక్ స్కూల్లో సీన్స్ చేసేవాళ్ళు, హెలికాప్టర్కి సంబంధించిన ఎపిసోడ్. ఓకే ఓకే. అక్కడ సైనిక్ స్కూల్ ఉంది. బాలకృష్ణ మన గోపాల్ గారికి బాగా సెంటిమెంట్ ఆ ఏరియాలో. వైజాగ్ ప్రాంతం అంటే అక్కడ చేస్తే హిట్ అనేది. సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇవన్నీ లారీ డ్రైవర్ కానీ ఇవన్నీ కొంచెం అక్కడ చేసేవాళ్ళు చేశారు గోపాల్ గారు. ఆ సెంటిమెంట్తో అవి చేస్తున్నప్పుడు మేము బాలయ్య బాబు మేము అరకులో ఒక సెట్ వేసి ఒక వర్క్ చేస్తాం. బాలయ్య బాబు నన్నే పిలిచేవాడు, సముద్రం నువ్వు రా అనేవాడు. వెళ్ళేవాడు బాలయ్య బాబు, కూర్చో అనేవాడు. ఇట్లా కూర్చునేవాడు, నేను ఇట్లా కూర్చునేవాడు వెనక. అంటే ఆయన డైలాగ్ చెప్తుంటే విని ఇట్లా వింటూ చెప్తాడు.
నేను చెప్తా ఉన్నాను, నేను చెప్తున్న డైలాగ్ నాకు వచ్చింది, నేను పేపర్ మడత పెట్టేసి నేను చెప్పేస్తాను. బాబు చెప్తా ఉన్నాడు, ఇట్లా చూశాడు. చూసేసరికి నేను పేపర్ మడతే చెబుతున్నా. చెబుతుంటే బాలయ్య బాబు ఏమా ఇట్రా అన్నాడు. ఇటు వచ్చాను, సార్ అంటే డైలాగ్ నీకు వచ్చు, నాకు రాదని పేపర్ క్లోజ్ చేసి చెప్తున్నావా అన్నాడు. లేదు బాబు, అదేం లేదు బాబు అన్న. లేదు జోకేసాలే, నవ్వుతా, వెరీ గుడ్, డైరెక్టర్ అవుతాను, నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని బాలయ్య బాబు. నేను ఎవరితో చేస్తే వాళ్ళు ఆ నోటి నుంచి ఆ పదం వచ్చి తీరిద్ది, డైరెక్టర్ అంత ఇష్టంగా చేసేవాళ్ళు. అలాగే బాలయ్య బాబు గారు కూడా నాకు చెప్పాడు. మా కాంబినేషన్లో ఒక 7 ప్రాజెక్టులు ట్రాక్ వెళ్ళటం క్యాన్సిల్ అవడం, ట్రాక్ వెళ్ళటం క్యాన్సిల్ అవడం జరిగినాయి. 7 ప్రాజెక్ట్సా? 7 ప్రాజెక్ట్స్, 1 కాదు 2 కాదు. సో అలాగా జరిగినాయి. సో బట్ వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే, ఇప్పటికి కూడా. అట్లాగా నేను చేసిన వాళ్ళందరితో సూపర్, చాలా మంచి ఇదనమాట. సూపర్. ఇక డైరెక్షన్ ఛాన్స్ పరిస్థితి ఏంటి? డైరెక్షన్ ఛాన్స్ ఫస్ట్ సింహరాశి రాజశేఖర్ గారి కోసం చేసుకున్న స్టోరీ అయినా లేకపోతే వేరే? అంటే యాక్చువల్గా నేను బాలయ్య బాబుని అడిగింది అది, సింహరాశి కోసం. సింహరాశి. ఓహో. బాలయ్య బాబు కోసం అని అడిగి చేస్తే నరసింహనాయుడు జరిగేటప్పుడే అడిగితే బాలయ్య బాబు అన్నాడు, సూపర్ గుడ్ వాళ్ళు కొంచెం నాకు టచ్లో లేరు సముద్ర, వాళ్ళు వచ్చి కలిసినప్పుడు చూసేద్దాం, ఈ సినిమా ఒకటి నువ్వు వేరే వాళ్ళతో వచ్చి నెక్స్ట్ సినిమా నేను ఇమీడియట్ చెబుతా, అది స్టార్ట్ అవ్వక ముందే చెప్తా నీకు అని చెప్పాడు. అలాగే బాలయ్య బాబు అది ఫినిషింగ్ ముందే చెప్పేశాడు నాకు సినిమా. చెప్పాక నేను ఈలోపు ఏంటంటే ఇక రాజశేఖర్ గారికి ఏంటంటే ఆయనకి నేను డైరెక్షన్ ట్రయల్ చేస్తూ ఒక కథ చెప్పా. ఆ కథ విని ఈ కుర్రాడు చాలా షార్ప్గా ఉన్నాడు అని చెప్పి రాజశేఖర్ కూడా క్యాచ్ చేసి, సార్ కథ చాలా హెవీగా ఉంది కానీ బట్ ఆ డైరెక్టర్ మాత్రం ఛాన్స్ ఇద్దాం సార్ మనం, నాకు నచ్చాడు సముద్ర అని రాజశేఖర్ గారు అన్నారు. రాజశేఖర్ గారు అన్నాక ఇక ఈలోపు ఈ సినిమా తమిళ రీమేక్. ఇంకా అప్పుడు ఇదని తెచ్చేసరికి ఆర్బి చౌదరి గారు రాజశేఖర్ని అడిగారు. చౌదరి గారు 2 డైరెక్టర్లు పెట్టాడు అక్కడ. షిండే అని ఆయన పేరు చెప్పాడు. అప్పుడే నిన్నే ప్రేమిస్తే హిట్ ఇచ్చున్నాడు. నా పేరు చెప్పాడు. చేసిన అతనైతే అతను, కొత్త అతనైతే సముద్ర. ఎవరు చేసిన అతను వద్దు, నాకు సముద్రాన్ని కావాలి అని రాజశేఖర్ చెప్పాడు. సో అలాగా నాకు రాజశేఖర్ ఆ మాట వల్ల ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది. చాలా మంచి సక్సెస్ అయింది. ఆ సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ చూస్తే చాలా సింపుల్గా కింద కూర్చోవడం, పేరుగానే ఉందంటాం, పచ్చిమిరపకాయ నంచుకోవడం, ఇదే ఉంటుంది కదా మొత్తానికి. అవును సార్. ఇది భయపడలేదా? అమ్మో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది? ఎస్, ఈ మాట అయితే రైట్ అండి. కానీ మా గ్రూప్ అంతా దగ్గర సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వాళ్ళు అందరూ కూడా ఇది తెలుగు ఆడదు, నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మీకు దండం పెడతా, నాకు ఈ సినిమా వద్దు అని చెప్పి వెళ్ళిపోతాం అనేవాళ్ళు. మాకు సరే వర్క్ చేస్తూ మా కో డైరెక్టర్లు అసోసియేట్లు కూడా అడిగితే ఏంటి అంటే, అన్న ఈ సినిమా నీ టైం బాగుంటే ఆడాలి, లేకపోతే డిజాస్టర్ సినిమా అనేది అన్న వాళ్ళ మీద కూర్చోవటం ఏంటన్నా ఆర్టిఫిషియల్గా లేదు. సినిమా అంతా ఒకే డ్రెస్ ఏంటన్నా, ఎవడు చూస్తాడన్న ఒకే డ్రెస్ మీద, అదే ముతక షర్ట్ అది అసలు. నెక్స్ట్ కుష్ఠరోగం అంటున్నారు సినిమాలో, అసలు కుష్టి అంటేనే మా పదం వినటానికే అసహించుకుంటాం, అది ఇప్పుడు చూస్తాడు ఆడది సినిమా అని 100లో 99% ఇదే మాట అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు, అందరూ అనేవాళ్ళు. బట్ నేను ఏ రోజు ఒక్క వ్యక్తి మాట కూడా నేను డిస్కరేజ్ అవ్వలేదు సార్, మీరు నమ్ముతారో లేదో. డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే జడ్జిమెంట్, ఆడియన్కి ఏం కావాలి, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి మన సినిమా రిలీజ్కి, ఎలాంటి స్క్రిప్ట్లు చేస్తున్నారు, మంది ఏ విధమైన స్క్రిప్ట్ మంది వెళ్తుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి డైరెక్టర్ అనేవాడు. అలాగే ఆడియన్స్ని చదవాలండి, లేకపోతే నాకు నచ్చింది నేను తీసేస్తానంటే కుదరదు. సో అందుకని నేను ఏ రోజు డిస్కరేజ్ అవ్వాల, పక్కాగా 100% పైనే ఉన్నాను నేను దీన్ని ఎవడెవడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు, ఆ కామెంట్లో నేను కథలో ఏ విధమైన కరెక్షన్ చేయాలి ఈ చేసుకుంటూ నన్ను మళ్ళీ అబ్బా ఏమి సినిమా తెచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి ఎవరంటే సీతారామ శాస్త్రి గారు. అవునా? సీతారామ శాస్త్రి గారు. ఎందుకంటే దాంట్లో ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఆయనే రాశారు, అమ్మ అని పిలిచి ఏడవకురా అనే సాంగ్. ఆయన అన్నాడు, అయ్యో సముద్ర ఏంటయ్యా ఇంత డిఫరెంట్ కథ, ఇంత గొప్ప కథ తీసుకొచ్చావయ్యా, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పాడండి ఆయన. సూపర్. నా జడ్జిమెంట్కి మళ్ళీ అంత స్టాండర్డ్లో చెప్పిన
పర్సన్ ఏకైక వ్యక్తి ఆయన శాస్త్రి గారు. శాస్త్రి గారు. సూపర్. అట్లాగా సింహరాశిని అట్లా నమ్మి తీశానండి. మ్మ్. సరే స్టార్టింగ్లో అన్నారు సినిమా అయిపోయినాక అడిగాక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఇప్పుడైనా చెప్పండి రాని, ఇప్పుడు అదే మాట మీద ఉన్నాం మేము అన్నారు. అప్పుడు కూడా నేను నవ్వుకున్నా. కానీ ఆర్పి చౌదరి గారు అద్భుతంగా తీసావు సముద్ర, ఇమీడియట్ మళ్ళీ మన బ్యానర్లో చేసుకుంది, సినిమా అద్భుతంగా ఉంది, చాలా మంచి కరెక్షన్స్ కూడా చేసావు, సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశారు ప్రొడ్యూసర్ గారు. ఇక అట్లా సినిమా చాలా గొప్ప సక్సెస్ అయ్యింది. సినిమా సక్సెస్ తర్వాత మీకు విపరీతంగా అడ్వాన్స్లో వచ్చి ఉండాలి కదా, అంటే వెంటబడతారు కదా ఇండస్ట్రీలో. అంటే చెప్పారు కానీ అడిగారు కానీ నేనేంటంటే నాకు అట్లా అడ్వాన్స్ తీసుకోవటాలు కమిట్ అయిపోవటాలు ఇవన్నీ నాకు పెద్ద తెలియదు, అప్పుడు తెలియదు. నాకు బాలకృష్ణ గారు చెప్పున్నారు. తర్వాత నరసింహనాయుడికి వర్క్ చేసి ఉన్న మేడికొండ మురళీకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన కూడా నా సినిమా రిలీజ్ అవ్వక ముందే సముద్ర మన బ్యానర్లో సెకండ్ సినిమా చేసుకుంటున్నాం, ఇదిగో ఇది నువ్వు తీసుకొని, ఆయన నాకు సినిమా అసలు రిలీజ్ కాకముందు సగం షూటింగ్లో ఉండగా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన. ఓకే ఓకే. ఆయనది చేశాను సెకండ్. ఓకే. థర్డ్ మళ్ళీ బాలకృష్ణ గారు చెప్పారు, అది ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ చేసింది అది అట్లా ఆగిపోయింది. ఓకే. ఆగి అట్లా డిస్టర్బ్ జరిగినాయి. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు కాంబినేషన్ కుదరట్లేదు. అదే ఎందుకు అయిపోయింది? స్టోరీ కోసమేనా లేకపోతే స్టోరీ కాదు, అప్పుడు వి వినాయక్ స్టోరీ చెప్పాడు, చెన్నకేశ్వరరెడ్డి. అది చెప్పారా? నేను డైరెక్టర్, వినయ్ స్టోరీ రైటర్, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. వినయ్ చెప్పాక నేనే ఇది బాలయ్యబాబుది నరసింహనాయుడు, సింహం కంటిన్యూ ఫ్యాక్షనిజం అయినాయి కదా, వేరే కథ చూద్దామంటే అదే భయ్యా నేను ఆది కూడా ఫ్యాక్షనిజం సినిమా జరుగుతుంది అడిగితే చెప్పాను అన్నాడు వినయ్. అంటే పర్లా వినయ్ కొన్ని ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నాయి, అది పెద్ద హిట్ అవుతుంది, ఇది జస్ట్ యావరేజ్ సినిమా అట్లా అవుతుంది చెప్పానండి. అప్పుడే చెప్పాను నేను వినయ్ తోటి. 2 కథలు చెప్పాడు నాకు, తన రూమ్కి పిలిచి చెప్పాడు. చెప్పాక ఇది అనుకున్నాం. ఈలోపు బెల్లంకొండ సురేష్ గారు ఇక ఆది హిట్ అయ్యేసరికి డైరెక్టర్ని మార్చండి అది ఇది అనేసరికి, సరే మీకు ఇష్టమైతే మీరు మార్చుకొని చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదని నేను పక్క వచ్చేసి. పక్క వచ్చి అప్పుడు వినయ్ని పెట్టుకున్నాక వినయ్ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి, భయ్య ఎట్ట అంటున్నారు భయ్య అంటే, లేదు వినయ్ నువ్వు చేసుకోబలేడు, నువ్వు కాదు ఇంకోటి చేస్తాడు, అది ఎందుకు నువ్వే చేసుకో, హ్యాపీ, మనం అంతా ఫ్రెండ్సే కదా, నువ్వు చేయి భయ్య అని వినయ్ని అన్నాక వినయ్ హ్యాపీగా చేశాడు. రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా మాట్లాడారు వినయ్ గారితో మీరు? వినయ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. చెప్పారా మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పారు అప్పుడు? అంటే అట్లా మాట్లాడంగా కాతే డైరెక్ట్గా చెప్పాం, కాతే తెలుసు తనకు కూడా. వినయ్ కూడా చాలా మంచోడు అండి, మంచోడు, మంచి తను రవికుమార్ చౌదరి నేను మేమంతా మంచి ఫ్రెండ్స్. ఓకే. మెమోరీస్ సింహరాశి ఇన్సిడెంట్ల గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా మీకు అది. అవును. ఆన్ లొకేషన్లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి ఒక్కసారి టైం ట్రావెల్ అయితే మనం ఏం గుర్తొస్తాయి మీకు? నాకేంటంటే రాజశేఖర్ గారు అన్న మాటలు 2 గుర్తొస్తాయి. రాజశేఖర్ గారిది ఒకటి, నాది ఒకటి. చెప్పండి. రాజశేఖర్ గారు ఏంటంటే సింహరాశిలో హీరో ఎక్కడ అమ్మాయిని పట్టుకోడండి, టచ్ చేయడు, హీరోయిన్ కానీ తల్లిని కానీ ఎవరిని టచ్ చేయడు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో తల్లి తనని పట్టుకోకుండా తనని పెంచి పెద్ద చేసి బిడ్డ కోసం సూసైడ్ చేసుకొని చనిపోద్ది. నా తల్లి తాకని నా శరీరాన్ని ఇంక ఏ స్త్రీ తాకకూడదు అని ఒక భీష్ముడిలాగా నిర్ణయించుకొని ఒక సన్యాసి జీవితం బతుకుతున్నాడు హీరో. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి మార్చి ఎలా పెళ్లి చేసుకుంది లాస్ట్లో అన్నది కథ. ఈ సినిమా అంటే సినిమాలో సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవును. నేను సాంగ్స్ చేస్తున్నప్పుడు సాంగ్స్కి బాగా అసలు రాజశేఖర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తుండేవాడు. అబ్బా భలే వచ్చింది పాట, భలే వచ్చింది సినిమా, భలే వస్తుందని ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఒక్కొక్కసారి నేను చెప్పింది ఇది ఆర్టిఫిషియల్గా ఉందలే సముద్రం వద్దంటుండేవాడు. అలా చేసుకుంటా చాలా హ్యాపీగా వెళ్తా ఉంటే సాంగ్ షూట్ చేస్తున్నాం ఊటీలో, ఊటీ పొల్లాచిలో సాంగ్ చేస్తుంటే సాక్షి శివానందని సాంగ్లో కూడా డాన్స్ మాస్టర్ ఏమండి ఇట్లా ఏమండి మీరు సాంగ్లో కూడా పట్టుకోకూడదండి అన్నా నేను. అదేంటి సాంగ్లో పట్టుకుంటే ఏంటి, ఇది డ్రీమ్ కదా అన్నాడు రాజశేఖర్. సార్ డ్రీమ్ అయినా లైవ్ అయినా సరే ఈ సినిమాలో మీరు అసలు అమ్మాయినే పట్టుకోకూడదు అంట. లేదు సముద్ర ఫ్యాన్స్ కాల్ చేస్తారు నేను పట్టుకుంటా అంటాడు.
అంటే సార్ మీకు దండం పెడతా వద్దు వదిలేయండి, అంటే జీవిత ఏంటి జీవిత సముద్రం ఎంత పట్టుబట్టాడు అనేవాడు. జీవిత గారు ఓటు ఎవరికి వేసింది? జీవిత గారు నాకే సపోర్ట్ చేసింది కదా. సరే అన్నీ చేశారుగా బంగారం, నువ్వు డైరెక్టర్ ఏదో కుతూహలం పడుతున్నాడు వీను అంటే సరే సరే అట్లయితే అని చెప్పేసి, కాదు సముద్ర ఫ్యాన్స్ గొడవ చేస్తారు ఆలోచించు అన్నాడు. అంటే ఫ్యాన్స్ కింద వదిలేండి సార్, ఇది కథ సిచ్యుయేషన్ డిమాండ్ సార్ అని. అట్లాగా ఆయన విని కానీ అద్భుతంగా చేశాడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారితో ఇంకో సినిమా చేశారు కదా. రాజశేఖర్ గారు జీవితంలో ఆ రోజుల్లో ఒక అంకుశం అంత గొప్ప హిట్ అయితే, ఈ రోజుల్లో అంతకంటే గొప్ప హిట్ సింహరాశి అండి. ఇప్పుడు రాజశేఖర్ సినిమాల్లో ఏది గుర్తుంది అంటే టక్కన సింహరాశి చెప్తారు, ఇంకే సినిమా ఎవరు చెప్పరు. మళ్ళీ ఆ తర్వాత మా కాంబినేషన్లో చేసింది ఎవడైతే నాకేంటి, అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అవును హిట్, మంచి హిట్ అది. కానీ అది ఎవడైతే నాకేంటికి ఇది ఒక చిన్న చిన్న గొడవలు జరిగినట్టున్నాయి కదా గట్టిగా. గొడవలు జరిగినాయి చెబుతా అది కూడా మీకు. తర్వాత సింహరాశిలో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అండి, డైరెక్షన్ చేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు ఎలా సింపుల్గా ఉన్నాను అప్పుడు కూడా సింపుల్గా ఉండేవాడు, స్పాట్లో కూడా హంగామా వేసుకొని ఉన్నాను. ఒక అమ్మాయి ఒక సీన్లో అటు ఇటు తెగ తిరిగి ఆడ నుంచి ఉంటుంది ఏడు నుంచి ఉంటుంది ఉంటే రాజశేఖర్ మేము ఇద్దరు మాట్లాడుంటే ఏమ్మా నువ్వు ఒకసారి నుంచోవా, అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు, ఆడ నుంచో కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఆడుండు అన్న. డైరెక్టర్ గారు చెప్పారండి అంది మిమ్మల్ని. రాజశేఖర్ పక్క నవ్వి సరే సముద్రం నువ్వు అరవకుండానే అమ్మాయి ఇటు రామ్మా అన్నాడు. పిలిచాడు అమ్మాయి, డైరెక్టర్ ఎవరు అన్నాడు. అంటే అదిగోండి ఆయనండి అని మా కో డైరెక్టర్ చూపించింది. చూసేసరికి చూసావు కో డైరెక్టర్ ఇంత బిల్డప్లో ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు చూడు తెగ నవ్వుకున్నాడు. ఆ రెండు ఇన్సిడెంట్లు మా ఇద్దరం అనుకుని నవ్వుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు రాజశేఖర్ గారు మేము. ఓకే. ఇక తర్వాత ఏంటంటే సింహరాజ్ 2001 కదా సార్, ఎవడైతే నాకంటే 2007. అవును. ఈ మధ్యలో 5 సంవత్సరాల్లో రాజశేఖర్ గారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కథ నేను ఈ కథ విన్నా, ఇది పంపిస్తున్నా విను, నేను విని నాకు నచ్చలా నేను చేయను. ఇట్లా 4.5 years సార్, 5 సినిమాలు పంపాడు నాకు. ఇది ఆడదాం నేను చేయను, ఇది ఆడదాం నేను చేయను అనేవాడిని. చివరికి ఆయన ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చాడంటే, సముద్రాకి ఇగో వచ్చింది, నేను చెబితే కథ బాగలేదు నేను చేయను అనే స్థితికి వచ్చాడు సముద్ర అన్న యుగోకి వచ్చేసాడు రాజశేఖర్ గారు. అయ్యో వచ్చేసాడు. సరే ఈలోపు పోనీ అట్లనే 4.5 సంవత్సరాలు ఏ సినిమా హిట్ అంటే ఒక్క సినిమా కూడా ఆడలే, ఎవ్రీ ఫిలిం ఫ్లాప్ రాజశేఖర్ గారు. మళ్ళీ 5 years గ్యాప్లో హిట్ లేదు రాజశేఖర్ గారికి. ఇక చివరికి సముద్ర 10 సినిమా హిట్ అన్నాడు, ఇది ఇదని. నేను చెబితే నాతో చేయటం ఇష్టం లేకుండా అంటున్నాడా అనే ధోరణి కూడా వచ్చేసింది రాజశేఖర్ గారు. బట్ ఏంటంటే అప్పటి వరకు మాకు ఎలాంటి క్లాసులు లేవు కానీ గ్యాప్ వచ్చి ఇట్లా అనుకుంటున్నాడు, ఎవ్రీ సినిమా నేను చెయ్యను ఇది ఆడదంటున్నా సరే. ఇక ఎవడైతే నాకు ఏంటికి వచ్చేసరికి ఇలాంటి ఇగో ఆయనకి జీవిత గారికి వాళ్ళకు ఉన్నాయో నాకు తెలియదు. ఇక పరశూరు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా సముద్ర 10 సినిమా ఇట్లా అంటున్నాడు, మీరన్నా మాట్లాడండి సముద్రతోటి అని చెప్పి నాకు మలయాళం రీమేక్ పంపించారు. ఈ విషయం మా ఆవిడ కూడా అడిగింది, ఏంటంటే మీరు ఇట్లా 10 సినిమా అంటున్నారు, ఆయన మనకి అవకాశం ఇచ్చారు కదా. లేదు ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ రాజశేఖర్ గారు అంటే. నిజంగా అవి ఆడవు. నా జడ్జిమెంట్ ప్రకారం రాజశేఖర్ గారితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు, అందుకే నేను అవన్నీ రిజెక్ట్ చేశాను అంతే తప్ప అది హానెస్ట్గా చేసినాయి. ఆయన మీద నాకు ఆయనకి ఏం గొడవ ఉన్నాయని నేను వద్దంటాను. మళ్ళీ చాలా జోవియల్గా కలిసి ఉంటాం, డిస్కస్ చేస్తాం, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం, ఇది అని చెప్పాను. సరే అని చెప్పాక ఈ సినిమా పంపించారు పరశూరు గోపాలకృష్ణ గారు, మలయాళం సినిమా లైన్ అనే సినిమా పంపిస్తే అది చూసి నేను ఇది చేస్తాను గురుగారు రాజశేఖర్ తోటి, కానీ ఇది 60% చేంజ్ చేస్తాను అనే దానికి ఒప్పుకుంటే చేస్తా అన్న. సరే అని చెప్పి ఇట్లా అన్నాడు అని చెప్పాడు. అసలు ఒప్పుకున్నాడు. అట్టయితే ఓకే సముద్ర అని అన్నాక ఇక పిలిచి సముద్ర హీరో గారు ఇదండి అన్న. ఓకే నువ్వు ఎట్లంటే అలాగే చేద్దాం, ఆ చేంజెస్ చేద్దాం అని. ఆ చేంజెస్ కూడా ఎలాంటి ఏంటి అని చెప్పేశా. అయ్యో సూపర్ బ్రహ్మాండంగా ఓకే ఫిక్స్ అన్నారు రాజశేఖర్ జీవిత గారు.
అన్నారు. ఆ చేంజెస్ అన్నీ చేసాము. రాజశేఖర్ జీవిత గారు కూడా కథలో కూర్చుంటారు. కూర్చొని డిస్కస్ చేస్తారు, బాగా డిస్కస్ చేస్తుంటారు. కానీ ఏంటంటే లిమిట్లెస్గా వెళ్తారు వాళ్ళు. ఎక్కడ ఏది కావాలనేది ఉండదు. కానీ చెబుతూ ఉంటారు, బాగా డిస్కస్ చేస్తారు. ఇద్దరు మంచి తెలివి కల్లోళ్ళు, మంచి నాలెడ్జ్ ఉంది, చాలా హై లెవెల్లో థింక్ చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేసరికి డౌట్, ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలనేది. అక్కడ నేను పట్టుబట్టేవాడిని. అప్పుడు రాజశేఖర్ గారు ఏంటంటే, రాజశేఖర్ గారు ఫస్ట్ సముద్రానికి నచ్చిందా ఇది లేదా, అది కావాలి నాకు, అంతే. సముద్రానికి నచ్చింది అట్లయితే ఓకే, తీసి పక్కన పడేయండి. సముద్రానికి నచ్చిందా, ఓకే ప్రొసీడ్. అంత నమ్మకం రాజశేఖర్, మళ్ళీ జడ్జిమెంట్ మీద నా మీద. అట్లా చేసాము. సినిమా ఒక లెవెల్లో వచ్చింది. ఎవడైతే నాకేంటి, ఇక ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళల్లో ఎవడో ఒకడు పులబెట్టేసి. మొత్తం మీరే చేసారా? నేనే సినిమా మొత్తం నేనే చేశాను. లాస్ట్కి పేర్లు అదే చెప్తాను నేను. చేశాక డైరెక్షన్, ఇది సినిమా పెద్ద హిట్ అయ్యేటట్టుంది, ఇప్పుడు సముద్రం తొలగిస్తే ఆ పేరు ఏదో మనం వేసుకోవచ్చు డైరెక్షన్. అప్పటికే వాళ్ళు చేసిన 2 సినిమాలు పోయి ఉన్నాయి. సరే, ఇలాంటి ఆలోచన వచ్చి డైరెక్టర్ గారు ఇలాంటి ఆలోచన వచ్చిందని వాళ్ళతో ఉన్న రైటర్ నాకు చెవునేసాడు. ఈలోపు ఏంటంటే రాజశేఖర్ గారు వచ్చి స్పాట్లో బాగా ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఇదేం షాటు, ఇదేం డైలాగు, ఇదేంటి అనేది నన్ను ఇల్ట్రీట్ చేస్తూ ఉండడం మొదలుపెట్టారు. రాజశేఖర్ జీవిత గారు కూల్ చేస్తున్నట్టు ఆవిడ నటిస్తూ ఉంది. సో ఇలా జరుగుతూ ఉండేసరికి చూసి, ఏమండి సినిమా మీరు కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ వేసుకొని మీ పేరు వేసుకొని చేసుకోండి, నాకు అవసరంలో నేను ఇంకో సినిమా చేసుకుంటా, కానీ దీనికోసం ఒక మనిషిని హట్ చేసి ఇల్ట్రీట్ చేసి మాట్లాడాల్సిన అంత నెసిటీ ఏంటి, సడన్గా ఏంటిది, మీరే చేసుకోండి, నేను ఈ సినిమా చేయను, నాకు అవసరం లేదని నేను వెళ్ళిపోయాను. అవునా? వెళ్ళిపోయినాక ఇక ప్రసన్న కుమార్ గారు వీళ్ళంతా మాట్లాడి, అతను ఉండబట్టే ఈ సినిమా అయినా, లేదంటే మీ పేరేస్తే అసలు తిరిగి చూసేవాడు ఉన్నాడు ఇక్కడ, కాబట్టి అతన్నే పెట్టుకొని చేసుకోండి అంటే, మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నన్ను పిలిపించి మళ్ళీ మొత్తం చేశాక లాస్ట్లో మళ్ళీ ఇక ఏదన్నా కానీ నన్ను డిస్టర్బ్ చేయాలి, నాకు ఆ పేరు రాకూడదని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు అలా చేశారు. ఎందుకని తెలుస్తుంది మీకేమన్నా, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనేది? తెలిసేది ఏముంది సార్, ప్రతి ఒక్కడికి అర్థమైంది ఏంటంటే, డైరెక్షన్లో వాళ్ళకు ఒక హిట్ రావాలి. డైరెక్షన్ అన్న దాంట్లో వాళ్ళకి ఈ రోజు కూడా హిట్ లేదు. 5-6 సినిమాలు చేశారు, ఒక సినిమా హిట్ లేదు డైరెక్షన్లో. ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం ఇస్తాడు సార్. సముద్ర ఎవరు అంటే మీరేమంటారు? డైరెక్టర్ అంటారు. రాజశేఖర్ గారు ఎవరు అంటే ఏమంటారు? హీరో. జీవిత గారు అంటే ఏమంటారు? హీరోయిన్. ఆవిడ హీరోయిన్, రాజశేఖర్ గారు భార్య అంటారు. ఇది భగవంతుడు ఇచ్చిన క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను హీరో అవ్వాలి, రాజశేఖర్ తీసేసి నేను హీరో అవ్వాలంటే నేను అవుతానా? నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. అలాగా హీరోగా రాజశేఖర్ గారు లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతాడు, జీవిత గారు సక్సెస్ అవుతారు, డైరెక్టర్గా సక్సెస్ అవ్వలేరు. అట్లాగా నేను అనేది. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం చేసుకుంటూ పోవాలి. పైగా చేసుకుంటే నేనే ఆనెస్ట్గా, నేనే స్టార్టింగ్ టు ఎండింగ్ కొబ్బరికాయ కొట్టుకొని నేను చేసుకోవాలి. నేను హీరోగా చేస్తే నేను అలా చేసుకోవాలి, డైరెక్షన్ చేస్తే నేను అలా చేసుకోవాలి. సగం ఎవరితో స్టార్ట్ చేసి ఆయన తీసి మళ్ళీ ఈళ్ళు వేసుకొని ఈ నాట్ రైట్. అందువల్లే డైరెక్షన్లో వాళ్ళకి లైఫ్ లాంగ్లో హిట్ రాదనేది నేను క్లియర్గా చెప్తాను. బట్ చేసేది స్టార్టింగ్ నుంచి ఆనెస్ట్గా చేసుకుంటూ వస్తుంది. పర్సన్స్గా మంచోళ్ళేనండి, వ్యక్తిగతంగా పర్సన్స్ మంచోళ్ళు. అందులో ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకంటే నేను మైండ్లో ఏం పెట్టుకోను, అంటే నాకేం లేదు. రాజశేఖర్ గారు పలకరిస్తుంటారు, పలకరిస్తారు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు నాకు రాజశేఖర్ గారు అంటే ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది. జీవిత గారు ఆ సినిమా డబ్బులు తీసుకున్నారు మీరు? సగం తీసుకున్నా, సగం తీసుకోలేదు. ఇంకా అట్లాగా. బట్ ఏదైనా కానీ ఏంటంటే రాజశేఖర్ నా హీరో, అందుకని ఆ ఇష్టం, ఆ గౌరవం ఎప్పుడు ఉంటాయి. సరే పెద్దోడు ఏదైనా చేస్తే చేసి వెళ్ళిపోని అనుకుని నేను వెళ్ళిపోతా బ్రదర్గా.
ఆయనకంటే చిన్నోడిని కాబట్టి నేను తలంచుకొని వెళ్ళిపోతాను రాజశేఖర్ గారి విషయం అట్లా అట్లా తీసుకొని టేక్ ఇట్ ఈజీగా నేను వెళ్ళిపోయాను. సింహరాశి తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారు చేశారు కదా, రెండో సినిమా శ్రీకాంత్ గారు కదా, డార్లింగ్ శ్రీకాంత్ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. 3 చేశాను. డార్లింగ్ ఒకటి, సేవకుడు అనే సినిమా ఒకటి, జైసేన 3. ఓకే, 3 సినిమా. ఎక్కువ సినిమాలు చేసింది రిపీట్ గా ఆయనతోనే, శ్రీకాంత్ గారితో అండ్ హరికృష్ణ తారక రత్నతో. మిగతా వాళ్ళందరూ 2 రాజశేఖర్ గారితో 2, హరికృష్ణ గారితో 2, జగపతి బాబు గారితో 2, విష్ణుబాబుతో 1, సుమంత్ బాబుతో 1, అదే అనుష్కతో 2, మళ్ళీ ప్రియమణితో 1, శ్రీకాంత్ గారితో 3 చేశా, తారక రత్నంతో 3 చేశా. శ్రీకాంత్ గారు తారక రత్నం 3 పడ్డాయి. 3 చేశా. కానీ వాళ్ళిద్దరు బంగారం, శ్రీకాంత్ అన్నయ్య కానీ తారక్ కానీ బాగా. 3 సినిమాలు అంటే మామూలు బాండింగ్ ఏర్పడి ఉంటుంది మీకు? చాలా మంచి బాండింగ్ ఇద్దరితో, అసలు చాలా. శ్రీకాంత్ అన్నయ్య అయితే సొంత బ్రదర్లా ట్రీట్ చేస్తాడు. తారక్ అయితే ఇక ఫ్యామిలీ నంబర్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా తారక రత్న గారు. ఇద్దరం మంచి అంత ఇది. అంటే నందమూరి కుటుంబంలో తారక రత్న గారితో ప్లస్ హరికృష్ణ గారితో కళ్యాణ్ రామ్తో ముగ్గురుతో సినిమాలు చేశాను. ముగ్గురుతో చేశాను. ఓకే, హరికృష్ణ గారు బాలయ్య బాబు ఎన్టీఆర్తో కూడా మంచి రిలేషనే నాకు. అవునా? మంచి వెరీ గుడ్ రిలేషన్. బట్ ఏంటంటే సినిమా జరగలేదు, కానీ అదే యాజ్ ఏ డైరెక్టర్గా కూడా నా మీద చాలా నమ్మకం స్టిల్ టుడే వాళ్ళిద్దరికి కూడా. బాలకృష్ణ గారు అంటే ఓకే, మీరు సినిమా ఎన్టీఆర్ కూడా అండి. ఎన్టీఆర్ గారితో వర్క్ చేయకపోయినా కూడా మేము బాగా కలిసేవాళ్ళం. ఎట్లా? అప్పుడు హరికృష్ణ గారితో వస్తుండేవాడు, మేము కలిసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఆ టైంలో ఎన్టీఆర్ కథ చెప్పాను, కలిసేవాడు. అబ్బా సముద్ర ఇక్కడ కొంచెం డైవర్ట్ అయ్యాడు, అద్భుతంగా చేశాడు అని ఎన్టీఆర్ మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగినా చాలా మంచి డైరెక్టర్ సముద్ర అని చెప్పి అంటాడండి. అవునా? వాళ్ళ నాన్నగారితో సినిమా చేసినప్పుడు చూసారు ఆయన? అయ్యో వచ్చి అదే నేను అనేది, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ డైవర్ట్ అయ్యారు అనేవాళ్ళు కదా. కథ చెప్పినప్పుడు ఆయనకి చెప్పిన కథ నేను సినిమా తీసినప్పుడు అట్లా. మహానంది యాక్చువల్గా తనకే చేసింది నేను. ఓ, మహానంది ఎన్టీఆర్ కోసం చేసింది అది. తెలుసా ఆయనకి అది ఈ సినిమా ఇట్లా తీస్తున్నాం? ఆ టైంలో తను నరసింహుడు చేస్తున్నాడు, గోపాల్ గారు, బి గోపాల్ గారితో నరసింహుడు చేస్తున్నారు. ఓకే, హరికృష్ణ గారి పరిస్థితి ఏంటి సార్? హరికృష్ణ గారితో 2 సినిమాలు చేశారు, శివరామరాజు, టైగర్ ఎక్స్ప్రెస్. ఆయన కూడా చాలా మంచోడు, చాలా సెన్సిటివ్. శివరామరాజు పెద్ద హిట్ కదా? చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. ఎక్కడ పట్టుకున్నారు సార్ అసలు? తరం నరికిచ్చేయటం ఏంటండి? ఆ కాన్సెప్ట్ ఎక్కడ పట్టుకున్నారు మీరు అసలు? అంటే నేను కొన్ని నా కథల్లో సార్, నేను ఒక ప్రతిదీ చూసుకుంటా. ఏం చూసుకుంటానంటే, ఫస్ట్ సినిమా నాకు అమ్మ ఇష్టం వెరీ. నేను ఫస్ట్ సినిమా తీస్తే అమ్మమేనే తీయాలనుకున్నా. అవునా? అమ్మమేనే తీసా సింహరాశి. నా ట్రయల్స్ కూడా అమ్మ కథమైనా చేశా. తరువాత నేను అమ్మ గురించి చేశాను, రెండో సినిమా ఏం చేయాలి అనుకున్నప్పుడు రక్త సంబంధమైన చేయాలి. అదే శివరామరాజు. ఓకే, శివరామరాజు ఆ కథ మీద చేశాను. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయింది. 50 మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీ కలిసిపోయిందండి. కరీంనగర్ వాళ్ళది. మా దగ్గరకు వచ్చి ఫోటో దిగి వెళ్ళారు వాళ్ళు ఆ టైంలో. సో అలాంటి సినిమా. ఆ తర్వాత ఇప్పుడు అమ్మ గురించి, అన్నదమ్ముల గురించి తీశాను. నెక్స్ట్ ఏం చేయాలి? మా నాన్న రైతు మీద సినిమా చేయాలి అనుకున్న టైంలో హరికృష్ణ గారు రైతు సినిమా చేయాలి సముద్ర, నాన్నగారు లైఫ్లో మిగిలింది ఇది, రైతుల మీద సినిమా చేయాలని ఆయన వచ్చాడు. కరెక్ట్గా సింక్ అయిన ఇద్దరే. అప్పుడు హరిచంద్ర ప్రసాద్ చేశాం, బాగా రీసెర్చ్ చేసేసాం. అది కూడా మంచి సినిమా. అది అయ్యో చాలా మంచి సినిమా. ప్రొడ్యూసర్ బంగారం నాగలక్ష్మి గారు ఎంత బాగా చూసి ఏమి ఖర్చు పెట్టిందంటే అండి ఆ సినిమాకి. నా లైఫ్లో అలాంటి సినిమా మళ్ళీ తీయలేను. ఆ గ్రాండీర్, వాళ్ళ కనుచూపు మేర క్రౌడ్ సార్, కంటి చూపు మేర జనం అంటే ఆలోచించండి. పబ్లిక్లో సినిమా ఏటు పెట్టి 100 బళ్ళు, ఎడ్ల బళ్ళు, 100 ఇవన్నమాట. ఏ కాడికి జనం చూస్తే ఏ కాడికి 600, 1000, 5000, 10,000 ఎట్లా అనమాట. అంత ఇదిగా తీసాం ఆ సినిమా. హరిచంద్ర ప్రసాద్ రీసెర్చ్ చేసి తీసామండి. దానికి ఎవరెవరు పనిచేశారని ఉన్నారు? దాసనారాయణరావు గారు స్క్రిప్ట్లో, పర్చూరి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి, వీళ్ళ ముగ్గురిని నేను హ్యాండిల్ చేయాలి స్క్రిప్ట్లో. మళ్ళీ హరికృష్ణ గారు ఇన్వాల్వ్ అవ్వడు, బట్ సీన్ వింటాడు. దాసర్ గారు రాసిన సీన్ చదువు, పోసాని చదివించదు, గోపాలకృష్ణ గారు చదివించదు, ఇప్పుడు నీ వెర్షన్ చదువు అనేవాడు. నేను చదివాను.
అబ్బా ఏం మిక్స్ చేసావు సముద్ర, అన్ని కలిపి మీరు ఒకటి రాసి చేసాం. అంత అప్రిషియేట్ చేసి ఆయన కూడా డైరెక్టర్ హీరోనే హరికృష్ణ గారు. ఏమి చెబితే అది చేస్తాడు, నేను చెయ్యనండే నాకు రాదండే అలా చేస్తాడు. అంత ఇది రిస్కీ నందమూరి వాళ్ళల్లో ఇది నేను చెయ్యను నా వల్ల కాదు అనరండి వాళ్ళు, ఎవరో అనరు. హరికృష్ణ గారు అండు, బాలయ్య బాబు అండు, ఎన్టీఆర్ అండు, తారక్ అండు, కళ్యాణ్ రామ్ అండు, వీళ్ళు ఎవరు అనరు. రిస్కీ షాట్లు ఎక్కువ చేస్తారని ఏదైనా చేస్తా ఉంటారు కానీ చేయలేమనరు. అది హరికృష్ణ గారికి రిస్కీ షాట్లు ఎక్కువ చేస్తామని పేరు కదా. మీరు చేసిన 2 సినిమాల్లో ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా హరికృష్ణ గారితో? అయ్యో ఒకసారి అయితే గుండె అట్ట ఆగినంత పని అయింది సార్. ఏంటంటే టమాటా రైతులు టమాటాలు పోస్తారు. అవును కదా. టమాటాలు పోసిన తర్వాత బండికి ఇలా చేశారని చెప్పేసి ఒక రైతు వచ్చే లారీకి ఎదురెళ్ళి తగిలి చచ్చిపోతాడు. ఇది సీన్. ఈ తగిలి చనిపోయేది తీసాం. ఆ షాట్ ఏంటంటే నర్రా గారిని అనమాట. నర్రా గారిని 2 టైర్ల మధ్యన పండబెట్టి జాగ్రత్తగా ఉండి బాబాయ్ లారీని స్ట్రైట్గా తీయాలి. ఇలా తీసేటప్పుడు హరికృష్ణ గారు ఆ తగిలి పడిపోయాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ రావాలి. యాక్షన్ చెప్పాను, షాట్ తీసా. ఆ బండి తీస్తుండగా హరికృష్ణ గారు పరిగెత్తుంటే కాలు జారిందండి. కరెక్ట్గా బండి తీస్తుంటే జారి స్కిడ్ అయిపడి టైర్లు పక్కనే టాగాడండి. బండి ఇట్టు వెళ్ళిందండి. ఆ షాట్ ఉంటుంది చూడండి హరిశ్చంద్ర ప్రసాద్లో. ఒక్కసారిగా యూనిట్ మొత్తం ప్యాక్ అయి ఉంటుంది, మామూలు కాదు. అంత షాక్ అయిపోయాం. హరికృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అసలు ఏముందమ్మా సినిమా 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 అంటాడు ఆయన అంత తేలిగ్గా. ఏం సినిమా ఏమన్నా ఏంటో మా పరిస్థితి ఏంటనేది అస్సలు అంత ఇదనమాట. అయితే ఇక అప్పటి నుంచి ఏం చేశానంటే జనరల్గా సెంటిమెంట్గా నా సినిమా షూటింగ్లో అప్పుడు వెళ్తే ఫస్ట్ మేము కొబ్బరికాయ పూజ చేస్తాం. ఆ పూజ చేసినప్పుడు ఏంటంటే ఆ రోజు వేరే వాళ్ళు చేశారు. ప్రతిరోజు ఏంటంటే ఆ పూజ చేసిన దానికి నేనే వెలిగించి ఫస్ట్ నా చేతితోటే చేస్తా. ఎందుకంటే ఏ అనర్థం ఉన్నా ఇక్కడ ఏ టెక్నీషియన్స్కి ఎవరికి జరగకూడదు. ఏదన్నా ఉంటే నాకెవ్వాలి తప్ప ఎవరికి అవ్వకూడదు. సో అందరి జాగ్రత్తగా ఉండాలని చేస్తా. నేను నా చేత్తో నేనే చేస్తా పూజ. బట్ ఏంటంటే ఏమీ జరగవు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం. ఎందుకంటే నేను నిత్యం పూజ చేసుకొని నేను చేస్తా. అందువల్ల నా షూటింగ్లో అనర్థాలు జరగవు. అలా జరిగిందంటే ఆ రోజు నేను వెలిగించినట్టే లెక్క. అది గట్టిగా మైండ్లో పడిపోయింది మీకు నాకు. ఇంకా అప్పటి నుంచి ఇక మ్యాక్సిమం అరే ఎవరో చేయద్దు, అది మాత్రం నేనే చేయాలి, నేనే వెలిగేయాలని చెప్తాను అనమాట. అట్లా అనమాట. ఓకే. నాన్నగారి గురించి చెప్పారు, హరికృష్ణ గారి గురించి. కళ్యాణ్ రామ్ సినిమా విజయదశమి ఏంటి పరిస్థితి? కళ్యాణ్ రామ్ గారు అప్పుడప్పుడే అప్కమింగ్. ఆ స్టేజ్లో కళ్యాణ్ రామ్ని హ్యాండిల్ చేయాలి నందమూరి కుటుంబం. అవును. అయితే ఏంటంటే కళ్యాణ్ రామ్కి ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు నాకు హీరో కాకముందే కళ్యాణ్ రామ్ని శివరామరాజు టైంలో పరిచయం చేశారు. ఇట్లా ఫార్ నుంచి వచ్చాడు బాబు కళ్యాణ్, అక్కడ చదువుకున్నారా? చదువుకొని వచ్చాడు, ఇది కళ్యాణ్ని ఆశీర్వదించమ్మా అంటే ఆశీర్వదించాము. అప్పటి నుంచి కూడా నన్ను ఒక నంబర్ లాగే రిసీవ్ చేసుకుంటారు. కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, బాలయ్య బాబు కానీ, మోహన్ కృష్ణ గారు కూడా, తారక రత్నం నాన్నగారు కూడా, అలాగే రామకృష్ణ గారు, వీళ్ళందరూ బాగిదే నాకు ఫ్యామిలీ. సో అంత బాగా చేసుకుంటారు. నేను కళ్యాణ్ మేమిద్దరం చెయ్యాలి అనుకుంటూ నేను కథ తీసుకెళ్ళి చెప్పాను కళ్యాణ్ రామ్కి. అబ్బా సూపర్గా ఉంది డైరెక్టర్ గారు, ఇది కథ ఇలాంటి ప్యాటర్న్ కథ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, నేను ఆ సినిమా ఆపుతా, ఇప్పుడు నేను చెప్పిన రీమేక్ తండి, మీకోసం నేను ఇది చేస్తాను, ముందు మీది చేసి తర్వాత నేను చేసుకుంటానని. విజయదశమి రైట్స్ తమిళ్లో విజయ్ చేశాడు, శివకాశి అని. ఇది నేను చెబితేనే ఇస్తారని చెప్పేసి రత్నం గారి దగ్గర చేశాను కదా, రత్నం గారిది ఆ సినిమా తమిళ. అప్పుడు నేను మాట్లాడితే ఆయన రైట్స్ ఇచ్చాడు. అట్లా నన్ను కళ్యాణ్ ఆ సినిమాకి మార్చాడు, నేను తీసుకెళ్ళిన కథ చేయకుండా. ఓకే. యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్కి బాడీ లాంగ్వేజ్ అది కాదు. కళ్యాణ్ రామ్ది ఫుల్ ఎనర్జెటిక్ బాడీ కాదు, బాగా బాలకృష్ణ గారి లాగా ఎమోషన్ సెంటిమెంట్ చేస్తాడు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ తోటి ఎన్టీఆర్ లాగా చేయాలంటే చేయలేడు. సో ఇది ఎంచుకున్న కథ క్యారెక్టరేషన్ అది, నేను చెప్పిన కథ ఏమో అది. సరే ఎనీహో, బట్ ఇద్దరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం కాబట్టి చేయాలనుకున్నాం, చేసాము. సినిమా
జస్ట్ యావరేజ్ అయింది కానీ బట్ వెరీ గుడ్ పర్సన్. క్లారిటీగా ఉంటాడు ఏం చేసినా కళ్యాణ్ రామ్. ఓకే ఓకే. చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక చిన్న చిన్న కోపతాపాలు ఇవి ఉంటాయి కానీ బట్ అవన్నీ సెట్లో ఒక్కోసారి చిరాకు పడతారు కానీ ఏంటంటే అన్నెసరీ పడ్డండి. వాళ్ళు కోపడ్డారంటే దాని రీజన్ ఉంటుంది, కారణం ఉంటుంది, రీజన్ ఉంటుంది అంతే తప్ప. కాకపోతే కళ్యాణ్లో ఏంటంటే ఒక చిన్న మైనస్ ఉంది. ఏంటంటే ఒక సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ చెప్పినట్టు చేయాలండి నెంబర్ 1. లేదు నిన్ను నువ్వు నమ్ముకు నువ్వన్నా చేయాలి. అటు ఇటు కాకుండా చేసినప్పుడే అది పాడైపోయేది. ఇప్పుడు బాలయ్య బాబు ఎన్నో సినిమాలు చేశాడు, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఇది తప్పు ఉన్నా సరే డైరెక్టర్ చెప్పాడు నేను అది చేయాలంతే, అదే చేస్తాడు. కళ్యాణ్ ఏంటంటే ఇటు డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా అటు తను అనుకున్నట్టు కాకుండా యాక్ట్ చేస్తాడు. ఒక్కొక్కసారి పొద్దుగులు కాదు అది, ఒక్కొక్కసారి అటువంటిప్పుడే తేడా అవుతుంటుంది. అటువంటిప్పుడు వేవులంతా ఇద్దరికి మిస్ అవుతుంది. అటువంటిప్పుడు చిన్న ఇది అనమాట, అంతే తప్పితే వేరేం లేదు. ఇది తప్పితే వేరేం లేదు. తారక రత్నతో వరుస వెంట 3 సినిమాలు చేశారు 3 సినిమాలు. అవును. అప్పుడు పరిస్థితి ఏంటి? తారక రత్న గారితో చేస్తున్నప్పుడు పరిస్థితి? తారక్ కూడా ఏంటంటే చాలా మంచి హీరో, అన్నీ బాగా చేశాడు. బట్ ఏంటంటే తనకి టైం బ్యాడ్, హిట్లు రాలా అంతే. కానీ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ మెమరీ, వెరీ గుడ్ నాలెడ్జ్ తారక్ కూడా. ఓకే. లాస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసిన వరదరాజు గోవిందం అనే సినిమా లాస్ట్ తారక్ సినిమా అది. అవునా? ఓకే. తారక్ చెయ్యాలి, తారక్ అడ్వాన్స్ ఇచ్చాను. తారక్ అన్నయ్య నన్ను అన్నయ్య అంటాడు, అన్నయ్య నేను ఇట్లా యువగర్జనకి వెళ్తున్నాను, వెళ్ళేసి 2 daysలో వస్తాను, రాగానే ఇక మన గెటప్ ఇవన్నీ ఫోటో సెక్షన్ చేసాడు. అందుకే గడ్డం కూడా పెంచాడు. గడ్డం ఉంది బాగా, గుబురు గడ్డం ఉంటుంది. చేసి కరెక్ట్గా చనిపోయాడు. బాగా ఫ్రెండ్ నాకు, చాలా బాగా. కాకపోతే అది టైం, అది వెళ్ళిపోవాల్సిన ఏజ్ కాదు. భగవంతుడు లిఖితం కదా అది. ఓకే. ఇంటికి వెళ్తుంటారా వాళ్ళ పిల్లలు కనుక అందరు పరిచయం? అంటే వాళ్ళ వైఫ్తో తక్కువ అండి, అంటే బట్ ఆవిడికి తెలుసు సముద్ర అన్న వస్తున్నాడు, కాసేపు డైరెక్ట్ గారు అంటాడు, అన్నయ్య అంటుంటాడు. ఆవిడికి తెలుసు సముద్రకి బాగా మంచి దగ్గరగా ఉంటాడు అనేది. అట్లాగే వాళ్ళ నాన్నగారికి ఎక్కువ తెలుసు సముద్ర అంటే బాగా ఇష్టం. ఎక్కడా లేడు తారక్ అంటే సముద్ర దగ్గర ఉంటాడు అని వాళ్ళ నాన్నగారు అంటాడు, మోహన్ కృష్ణ గారు. సముద్ర అంటే ఆడికి బాగా ఇష్టం, సముద్ర దగ్గర ఉంటాడు అని చెప్పేసి. అంత ఇది అనమాట. అది నందమూరి మోహన్ కృష్ణ గారికి తెలుసు, ప్రసన్న గారికి కూడా తెలుసు, మళ్ళీ ప్రసన్న అన్నయ్యకి కూడా తెలుసు. అవునవును. అట్లా 4 రోజులు ఆయన ఫైట్ చేసి చనిపోయారు కదా. అవును. అది అసలు అది చాలా ఇదండి బాబు. బాగా ట్రై చేశారు, చాలా బాగా ట్రై చేశారు. మ్యాక్సిమం బయటకు వస్తాడు అనుకున్నాను నేను కూడా. అన్ని రోజులు ఉంటే డెఫినెట్గా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, తారక్ రావాలి 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 అనుకున్నాం కానీ బట్ పిల్లలంటే అంత ఇష్టమా సార్, పిల్లలంటే అంత ఇష్టం. అంటే ఒకరోజు ఒక సిచ్యువేషను, తారక్ ఇట్లా ఒక చిన్న పని, ఒక మాట సహాయం చేయాలి, చేస్తే మనకి ఒక 4 crores దాకా ఇస్తారు, నా కోసం ఈ మాట చెప్పాలి అన్న. అంటే సరే అన్నయ్య అలాగే వస్తాను చెబుదాం అని చెప్పి వచ్చాడు. కాకపోతే వాళ్ళ దగ్గర టైం మెయింటైన్ చేస్తారండి బాగా. ఇప్పుడు కూడా నేను అది రామారావు గారే కాకుండా ఆ వారసత్వంలో ఆ టైం మెయింటైన్ చేయటం అనేది ఉందండి. ఇట్స్ ఏ గ్రేట్ సార్. వచ్చి అన్నయ్య అన్నాడు, చూశాడు, ఇంకొక 1/2 hour దాటిని చూశాడు. కాకపోతే పిల్లల్ని తనే డ్రాప్ చేసి తనే తీసుకొస్తాడు. పిల్లలు టైం అవుతుంది అన్నయ్య వెళ్ళాలి అంటే, ఇది కదా బాబు అంటే, అన్నయ్య లైఫ్లో మనం ఏమన్నా చేసుకుందాం, టైం అయిపోతుంది, పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. సరే బాబు తీసేయి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పిల్లల్ని, మనకు పిల్లలే ఇంపార్టెంట్, మీరు వెళ్ళండి. అంత ఇష్టం పిల్లలంటే, అంత ప్రాణం. తర్వాత అదే అనిపించింది. 3 పిల్లలు ఉన్నారు కదా. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. అఫ్కోర్స్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి. వాళ్ళ నాన్న కూడా అండి అసలు ఎంత బాగా చూసుకునేటువంటి వాళ్ళ నాన్న. పసిపిల్లాడిని ఒక తల్లి ఎలా చూసుకుంటుందో మోహన్ కృష్ణ గారు అంత బాగా చూసుకున్నాడు ఆయన. నాన్న ఏం తింటావు, ఇది నాన్న దా కారు ఎక్కు, ఓకే నాన్న
ఇలా డాడీ ఆ డ్రెస్ వేసుకో, డాడీ షూ ఇది, నాన్న ఏ కారు, ఇంత ఇదనమాట. నాన్న 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 మోహన్ కృష్ణ గారు కదిలితే, అంటే అంత ప్రేమ. చిన్న యుగో అంతే. అది ఆ యుగోలు జీవితాల్ని విచ్ఛిన్నం చేస్తాయి. యుగం అంటే ఏం కాదు, ఫాదర్ ఇప్పుడు బిడ్డ నరిశాకు తండ్రికి ఉంటుంది, తండ్రి ఒక మాట అన్నాడని బయటకు వచ్చాడు అంతే. ఓకే ఓకే. డైరెక్టర్గా డిఫరెంట్ సినిమాలు, అన్ని జోనర్ సినిమాలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఒకటి కాదు. అవును, అన్ని జోనల్ సినిమాలు అటు టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మరి సూర్యం విషయానికి వచ్చినట్టయితే అదొక ఎక్స్పీరియన్స్. అవును, మోహన్ బాబు గారితో. మోహన్ బాబు గారు, విష్ణు. అవును, కలెక్షన్ కింగ్ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది? మోహన్ బాబు గారితో ఒక డిఫరెంట్ ఇది సార్. ఆయన ఇంకొక ఎన్టీ రామారావు గారు లాంటి పంచువాలిటీ, క్రమశిక్షణ అంటాడు, పంచువాలిటీ అంటారు, 100% అది. పైగా మోహన్ బాబు గారితో సినిమా అంటే ముందు ఒళ్ళు అలారం కూడా అవసరంలా, మీకు ఆటోమేటిక్గా బాడీ వైబ్రేషన్ వచ్చి టైంకి లేపింది, అంత ఇదనమాట మోహన్ బాబు గారితో పనిచేయటం. వణికిస్తాడు. అయితే ఆయన అంటే చాలామంది భయపడతారు, ఎందుకంటే ముందు టయానికి జరగకపోతే తిట్టేస్తాడు, కొట్టేస్తాడు అని చెప్పి. ఇంతకుముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఏ కోసాను 1% కూడా నేను భయపడలా, ఎందుకంటే నేనే ఆటోమేటిక్గా నా టైంకి నేను లేచే రకం నేను. అట్లాగా మోహన్ బాబు గారితోటి ఏ రోజు ఒక్క రోజు కూడా టైం మిస్ అవ్వాలి నేను. ఈ టైం అంటే ఆ టైంకి పక్కాగా ఉండేవాడిని, పక్కాగా వర్క్ చేసేవాడిని. అయితే మోహన్ బాబు గారు ఏంటంటే పక్కాగా 6:30కి వస్తాడు సార్, 7కి షార్ట్ తీయాలండి. షార్ట్ తీయకపోతే ఆ రోజు పడింది ఎవడో ఒకడికి. నేను ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తాను, ఇంటికాంచి బయలుదేరినప్పుడు డీజిల్ ఇస్తున్నా, వచ్చినందుకు టిఫిన్ పెడుతున్నా, భోజనం పెడుతున్నా, మళ్ళీ మీ పేమెంట్ మీకు ఇస్తున్నా, మిమ్మల్ని తిరిగి పంపిస్తున్నా, నా టయానికి ఎందుకు రారు అంటాడు. లాజిక్ అది, అంతేగా సార్. ఈ రోజున స్ట్రైక్ జరుగుతుంది, ఇంతమంది స్ట్రైక్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గురించి ఎవరు ఆలోచించరు, మాకు పెంచాలి చెయ్యాలి ఇదే అంటారు తప్పితే. ఇప్పుడు 100 సినిమాలు తీస్తే 95 సినిమాలు పోతున్నాయి, 5 సినిమాలు ఆడుతున్నాయి. అవును, వాస్తవం. సో ఎందుకంటే కొన్ని బడ్జెట్ ఫెయిల్యూర్లు అవుతున్నాయి, కొంచెం ప్రొడక్షన్లు ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయి ఇదవుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి. సో అటువంటి వాటి మీద కూడా ఆ రోజున గ్రిప్ ఉండేదండి. అందుకే టైం మెయింటైన్ చేయాలనేది వాళ్ళు, టైం ప్రకారం. ఆర్టిస్టులు కూడా మోహన్ బాబు గారి సినిమా అంటే డైరెక్టర్కి చాలా హ్యాపీ అండి. ఎందుకో చెప్పనా, ఆర్టిస్టులు అందరూ వస్తారు టయానికి, అనుకున్నట్టు సినిమాని లాగి చేయొచ్చు. మిగతా వాళ్ళకైతే అటు గంట ఇటు గంట తోడేస్తారు. మోహన్ బాబు గారు అంటే అమ్మో చంపేస్తాడు, మేము టయానికి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేవాళ్ళు, ఫటఫట కొట్టేసేవాళ్ళం షూటింగ్, ఇంత హ్యాపీ చేసేవాళ్ళం. అయితే 2 విషయాల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఏంటంటే చక్రిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాం, పెట్టుకుంటే చక్రి టయానికి రాడు. అవునా? చక్రి టయానికి రాడు. ఆడేంటంటే నైట్ అంతా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి కాస్త మంచి ఫుడ్ ఫ్రీడ్ చక్రి. తనే కాకుండా ఒక 20 మందికి డైలీ ఫుడ్ తినాలని కూర్చొని నైట్ కాస్త డ్రింక్ సిట్టింగ్ చేసేవాడు, మనిషి మంచోడు. అలా చేస్తూ ఉంటే మోహన్ బాబు గారు తెల్లారేసరికి 10 గంటలకి డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్. 10 అన్నాడు, 10 రాలేదు. మోహన్ బాబు గారు మేమంతా వెయిటింగ్, ఏంటయ్యా రాలేదు అన్నాడు. 10:15 అయింది, ఏమయ్యా సముద్రం ఇంకా రాలేదు అన్నాడు. సరే వస్తా ఉంటాడు కొత్తగా. సార్ టైం ఎంత? 10:30. ఏమిటయ్యా వీడు ఇలాగే చేస్తే మళ్ళీ తర్వాత ఏంటయ్యా ప్రాబ్లం అన్నాడు. లేదు సార్ మంచోడు సార్. 11ంటికి వచ్చాడు. రాగానే మోహన్ బాబు గారు ఎక్కేసాడండి చక్రి గారిని. మామూలుగా కాదు. ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? 10కి చెప్పావు, 11కి వస్తావా, 1 అవర్ లేటా, ఏమనుకుంటున్నావు అన్నీ ఇచ్చేసరికి చక్రి ఇటు ఉనిగిపోయాడు. ఉనిగిపోయి సార్ మన్నించండి సార్, తప్పైపోయింది సార్ ఇది ఇదని చెప్పి ఇక 2 రోజుల నుంచి పావుగంట ముందే వచ్చాడు చక్రి. ఏం చక్రి అంటే, సార్ మీరు ఫస్ట్ రోజు ఇచ్చిన క్లాస్ బాగుంది సార్. అది సరేనయ్యా టిఫిన్ ఏం తెప్పిస్తున్నావు అనేవాడు. అట్లాగా ఇక అక్కడి నుంచి మళ్ళీ కలిసిపోయారు బ్రహ్మాండ అద్భుతంగా ఇద్దరు కలిసి. ఏమయ్యా చక్రి నువ్వు ఫుడ్ బాగా పెడతావంట. సముద్రం అంటాడు, ఏంటి ఇలా ఏమి ఇస్తావు పార్టీ మాకు అని మోహన్ బాబు గారు సరదాగా, సార్ చెప్పండి సార్ మీకు ఏం కావాలంటాడు. అట్లాగా
చేసేవాడు Okay. మోహన్ బాబు గారు. ఓకే. టైం కానీ ప్రాజెక్ట్ కానీ డైరెక్ట్గా చాలా హ్యాపీ అండి మోహన్ బాబు గారు కంపెనీలో చేయటం. అట్లాగే ఇంకొక చోట పెద్ద ప్రాబ్లం పెడతాడు మోహన్ బాబు గారు. ఎక్కడంటే షూటింగ్ చేస్తాం, అప్పుడు ఫిల్మ్లో షూట్, ఇప్పుడు ఆర్ట్ డిస్కులు కదా. అవును. అప్పుడు ఫిల్మ్లో షూట్ అయితే ఎవ్రీడే ఏం జరిగింది, అంతా ఏమనుకున్నా తీశారు, ఏం తీయలేదు ఏంటని ప్రతిదీ మోహన్ బాబు గారికి చెప్పాలి. మేనేజర్ని పిలిచి ఇవాళ ఎన్ని సీన్లు అయినాయి, ఎన్ని చేశారు సార్, ఫుటేజ్ ఎంత అయింది సార్, ఇవాళ 1600 అయింది సార్, డైరెక్టర్ గారిని రమ్మానండి. ఈవినింగ్ పేకప్ అయిపోగానే నేను వెళ్ళేవాడిని. వెళ్ళాక డైరెక్టర్ గారు ఎన్ని సీన్లు తీశారు సార్, 2 సీన్లు తీశాను సార్, ఇవాళ ప్లాన్ చేసింది అయ్యానా, అవును సార్ ఆ 2 సార్, ఓకే నైస్. మళ్ళీ ఫుటేజ్ ఎంత చేశారు, ఫుటేజ్ అడగలేదు సార్, ఎంత చేశారు ఫుటేజ్, 1600 సార్, 2 సీన్లకి 1600 ఫుటేజా, వాట్ ఈస్ దిస్, ఎందుకు నీకు ఒక్కో సీన్ లెంత్ ఎంత కావాలి, ఎంత చేసావు, ఇంత క్యాలిక్యులేషన్లో ఉంటారు మోహన్. ఉన్నప్పుడు నన్ను అడిగారు, సార్ ఒక సీను 200 సార్, ఇంకో సీన్ కూడా 200, 200కి డబుల్ 200 వేసుకో, 400 ఇంటూ 800, ఇంకొక 800 ఎందుకు అయింది, గివ్ మీ ఆన్సర్. సార్ కొంచెం అయింది సార్, సరే ఫస్ట్ రోజు కాబట్టి వదిలేస్తున్నా, నెక్స్ట్ అలా జరగ గో అన్నాడు. 2వ రోజు 1800 అయింది, 16 కాస్త 18 అయింది. కాల్ మీ డైరెక్టర్. 2వ రోజు మళ్ళీ ఒకరోజు చేస్తే ఏదో ఫార్మాలిటీకి అరిచాడు అనుకున్నా, 2వ రోజు పిలిచాడు. అమ్మో ఇది నాకు కొత్త అనమాట. ఇది మిగతా అన్నీ ఓకే, అమ్మ నేను ఎక్కడ దొరకలే, ఇక్కడ దొరుకుతుందని ఏంటి ఈయనకి అనుకుంటే 2వ రోజు గట్టిగా ఇచ్చారు. 3వ రోజు మళ్ళీ 1800. ఇప్పుడు ఇక లాభం లేదు, డైరెక్టర్ని పిలవండి, ఏమనుకుంటున్నాడు అసలు అని చెప్పి, ఏమయ్యా పిచ్చిగా ఉందా నీకు, ఎందుకు ఎంత ఫుటేజ్ అంటూ మొదలుపెట్టారు. సార్ కెమెరామ్యాన్ గారిని పిలిచి అడగలేండి సార్, నన్నే అడుగుతున్నారు, ఆయన మిస్టేక్స్ కూడా ఉన్నాయి సార్ అన్న. పక్కన అనేసరికి కెమెరామ్యానా, జయరామ్ గారు కెమెరామ్యాన్, బంగారం లాంటి మనిషి జయరామ్ గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాడు. పిలితే జయరామ్ గారిని రమ్మనండి అనుకుంటారు. అన్న మోహన్ బాబు గారిని అన్న అంటాడు, ఏరా జయరామ్ అంటాడు ఒక్కొక్కసారి ఆయన ప్రేమగా. అట్లా పిలిచి రాగానే అన్నయ్య పిలిచారు అన్నాడు జయరామ్ గారు. ఏంట్రా ట్రాలీలు ఇవన్నీ కొంచెం ఇదవుతున్నాయని డైరెక్టర్ చెప్పాడు, ఫుటేజ్ 1800 నిన్న చెప్పాను అంతే అయింది, ఇవాళ అంతే చేశారు అన్నాడు. అనేసరికి ఎరా చెప్పావా అన్నాడు. అవునన్నయ్య అన్నయ్య అంతే. సరేరా సీనియర్ ట్రాక్ చూసేవాళ్ళు క్రెయిన్ వాళ్ళు చెప్పుకోవాలి కదా, అంత ఫుటేజ్ వేస్ట్ అవ్వకూడదు కదా, జాగ్రత్త చూసుకోండి ఫిల్మ్ అని చెప్పి వెళ్ళాం. వెళ్ళాక కెమెరా ఒరే నన్ను ఇరికిచ్చావేంట్రాలు, నన్ను ఇరికిచ్చావేంటారు అంటే, లేదా ఏం చేయాలి నన్ను తినేస్తున్నాడు ఆయన అని చెప్పి అలా చేసుకుంటే సరదాగా చాలా బాగా అనమాట. ఆ టైంలో రజనీకాంత్ గారు షూటింగ్ రావటం, 3 సార్లు వచ్చారు మా షూటింగ్ జరుగుతున్నా. ఆయన కూర్చొని చక్కగా డిస్కస్ చేస్తాడు, ఏం చేస్తున్నారు, ఏ సినిమా, ఎవరెవరు, ఇది అన్నీ చెప్పాడు. చంద్రముఖి ఆ టైంలో జరుగుతుంది, చంద్రముఖి రజనీకాంత్ గారు జరుగుతుంది. నయనతార అనే అమ్మాయి, కొత్త అమ్మాయి బాగుంది, మీరు కావాలంటే నెక్స్ట్ పెట్టుకోండి మహానందిలో అని కూడా నాకు రజనీకాంత్ గారు సజెస్ట్ చేశాడు. అవునా, అది జరిగేటప్పుడు బాగా ఫ్రెండ్స్ రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు. అట్లాగా పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తుండగా కొన్ని తెలుసుకున్నానండి. వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ పంచువాలిటీ, వాళ్ళ మెంటాలిటీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. రాజశేఖర్ గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర, మోహన్ బాబు గారి దగ్గర, హరికృష్ణ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర మంచి సూపర్. అట్లాగా మోహన్ బాబు గారితో అందరు భయపడ్డారు, కానీ నేను మాత్రం చాలా ఆడుకుంటా చేసుకున్నా ఆయనతోటి, మోహన్ బాబు గారితో. ఇప్పుడు రిలేషన్ బాగుంది, అయ్యో వెరీ గుడ్ రిలేషన్ ఇప్పుడు కూడా. ఓకే సూపర్ సార్. ఇందాక మరి రజనీకాంత్ గారు చెప్పిన అనుష్కను పెట్టుకున్నారు, ఎందుకు నయనతారని పెట్టుకోకుండా మీరు? అప్పుడు రజనీకాంత్ గారు పిలిచి చంద్రముఖి శెట్టికి వెళ్ళి చూసి వచ్చాక సూపర్ జరుగుతుంటే సుమంత్ చెప్పాడు, ఇట్లా 2 ఉన్నారు డైరెక్టర్ గారు, 2 బాగున్నారు అని చెప్పేసి.
నాగార్జున గారిని కలిసాం సుమంత్ నేను. కలవంగానే ఒక అమ్మాయి ఐషా టాకియా, అమ్మాయి మెయిన్ హీరోయిన్, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి సెకండ్ లీడు, చూసి సెలెక్ట్ చేసుకోండి అంటే అప్పుడు చూసా అనుష్కని. చూసి అప్పుడు అనుష్కని పెట్టుకుందాము, ఈ అమ్మాయి అయితే ఫుల్ నార్త్గా ఉంది, ఈ అమ్మాయి మనకి బాగుంటుంది, ఇది ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాము, అనుష్కని పెట్టుకుందాం అని చెప్పి అనుష్కని అట్లా ఫిక్స్ చేసి, మా దాంట్లో సోలో హీరోయిన్ అనమాట అనుష్క. మహానందలో సోలో హీరోయిన్ ఆ సినిమాని. ఇక అది చేస్తుండగా సీన్స్ సాంగ్స్ అవి బాగా వచ్చేసరికి వాళ్ళు కూడా సూపర్లో మళ్ళీ సాంగ్స్ పెట్టడం. అలా సినిమా చూసి సూపర్ లో దాంట్లోనే ఫస్ట్ హీరోయిన్ దాంట్లోనే. ఇక అట్లాగా బాగా వస్తునేసరికి అప్పుడు చైతన్య హీరో కాలం, అప్పుడు చైతన్య కూడా వచ్చాడు షూటింగ్కి సుమంత్తో మాతో. ఆ టైంలో మహానంది టైంలో బాగా కలిసి ఉండేవాడు చైతన్య కూడా. చైతన్య సుమంత్ అనుష్క బాగా. అట్లాగా నాకు ఆ టైం నుంచి నాగార్జున గారి ఫ్యామిలీ తోటి, నాగేశ్వర గారితో, సుమంత్ బాబు తోటి మంచిది. నాగార్జున గారిని బట్ నేను డైరెక్టర్ కాకముందే ట్రై చేశాను ఆయనతో కథ చెప్పడం. ట్రయల్స్ లో ఆయన దగ్గర కూడా వెళ్ళి బాగా గుర్తు నాగార్జున గారికి. చంద్ర ఉండేవాడు మేకప్ మ్యాన్. చంద్రకి బాగా తెలుసు, బాగా. అవును, ఇప్పుడు కూడా ఎక్కడ కనపడి నాగార్జున గారు, సముద్ర బాగున్నామ్మా ఏం చేస్తున్నావు అని, నువ్వు అక్కడ మిగిలేవయ్యా, నీకు చెయ్యాలి అనేవాడు నాగార్జున గారు అంట. సూపర్. అనుష్క పరిస్థితి ఏంటంటే, అనుష్క ఇప్పుడు మహానంది చేశారు, పంచాక్షరి పరిస్థితి ఏంటి? అనుష్క గారి బ్యాక్ టు బ్యాక్ అరుంధతి హిట్ అయిందని పంచాక్షరి చేశారా? ఎలా? చంద్ర గారు పట్ట అది చంద్ర గారి పట్టు అయితే అనుష్కకి స్వతహాగా నేనంటే చాలా ఇష్టం. చాలా మంచోడు, సముద్ర చిన్నపిల్లోడు నన్ను చిన్నపిల్లోడు అంటది అనుష్క. వచ్చి నన్ను ఇలా పట్టుకుంటది, ఇప్పుడు నా భోజనం చేసినప్పుడు ఉండని చెప్పి నాకు అన్నం తినిపించటం చేసిద్ది. నువ్వు ఇంకా ఎదగలేదు సముద్రం, చిన్నపిల్లోడివి అని చెప్పేసి రా అని చెప్పేసి అన్నం పాపం ఒకసారి తినిపించింది, ఇద్దరం కలిసి తినేటప్పుడు. అంత బాగా అభిమానంగా ఉంటది. అలా చేస్తుండగా మళ్ళీ చేద్దాం అనుష్క అది ఇది అంటే చేద్దాం అనుకున్నాం. అరుంధతి చేసిన తర్వాత చంద్ర గారు కూడా బాగా ఇష్టం అనుష్క. తను ఫస్ట్ మేకప్ చేసినప్పుడు నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, ఇదిగో అడ్వాన్స్ అని చంద్ర అడ్వాన్స్ పెట్టాడు. అవునా? అప్పుడు ఆ విధంగా చంద్రకి అనుష్క నేను నీకు చేస్తాను సినిమా, నువ్వు చేసుకో అని చెప్పి పంచాక్షరి ఇచ్చాను. పంచాక్షరి ఇస్తే చంద్ర ఏం చేశాడంటే, చంద్రకి నాకంటే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా వర్మ గారి సర్కిల్ ఉన్నారు. కృష్ణవంశీ కానీ, మన పూరి కానీ, ఇట్లాంటి అంతా చాలామంది డైరెక్టర్లు పరిచయం. మంచి నుంచి ఒరే అనుకుంటాడు వీళ్ళంతా. నన్ను ఒకడే చంద్ర తమ్ముడు అంటుంటాడు నన్ను. ఎందుకు నాగార్జున గారి దగ్గర తిరిగేటప్పుడు బాగా ఇది అనమాట. అట్లా ఉండి వీళ్ళందరిని చూసారు, ఓరే వీళ్ళందరూ నా మాట వినే పరిస్థితి కాదు, అవునా, సముద్రం అయితే మాట వింటాడు, అందుకని నేను సముద్రాన్ని పెట్టుకుంటానని నాగార్జున గారికి చెప్పాడు. ఎవరు అనుకుంటాను అంటే ఇట్లా వంశీ, పూరి వీళ్ళందరూ ఫ్రెండ్సే, కానీ వాళ్ళు నా మాట ఏమంటారో తెలియదు, ప్రాజెక్ట్ ఏమన్నాయని అనుకున్నట్టు చేసి ఇవ్వాలి, అలా అయితే నాకు సముద్ర కంఫర్ట్ అంటే, అంటే సముద్రాన్ని పిలువు మాట్లాడదాం అంటే నన్ను గోవా పిలిపించారు నాగార్జున గారు. ఓహో, ఆ ప్రాజెక్ట్ కోసం నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ప్రజెంట్స్, నాగార్జున గారు ప్రజెంట్స్. అవును, నన్ను పిలిపించి కథ గోవాలో వాళ్ళు కథ కూడా సెలెక్ట్ చేశారు వాళ్ళే, చేసి ఇది అని చెప్పేసి రైట్ చేశారు వాళ్ళే. చంద్ర గారే సెలెక్ట్ చేసి ఉన్నారు. విని ఇది అని చెప్పి నాగార్జున గారు ఒకే మాట అన్నాడు, సముద్ర వీడు నా మేకప్ మ్యాన్, శ్యాంప్రసాద్ రెడ్డి కాదు, గుర్తుపెట్టుకో, నువ్వు ఓవర్ బడ్జెట్ చేసి మళ్ళీ చంద్రాన్ని ఇబ్బంది పెట్టావు అంటే, చీచి లేదండి అట్లా, అలాంటి నేను ఎప్పుడు ఎవరిని ఏ ప్రొడ్యూసర్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు సార్. వన్సే ప్రొడ్యూసర్ ఏ విధంగా చెప్తే నేను ఆ రూట్లో వెళ్తాను, నేను అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు నేను చేయలేదు సార్. లేలే సముద్ర, నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మన బ్యానర్లో చేద్దాం అన్నపూర్ణలో, ఈ ప్రాజెక్ట్ వరకు మన చంద్ర చెప్పినట్టు విని హ్యాపీగా చేయమ్మా అని చెప్పారు. అలాగా పంచాక్షరి చేశాను, ఎక్కడ చిన్న ఇది లేదు మాకు. చంద్ర ఇప్పుడు కూడా మళ్ళీ త్వరలో ఇటే కన్ఫర్మ్ అయ్యేటట్టు ఉంది. అది ఒకటి జరుగుతూ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా వెరీ గుడ్ రిలేషన్ అప్పుడు అందరితో అట్లా. ఓకే, అనుష్క గారు మంచి రిలేషన్, పెద్ద హీరోయిన్ అయిపోయింది, పెద్ద బాహుబలి చాలా మంచిదండి, చాలా పాజిటివ్. పెద్ద హీరోయిన్ అయ్యాను నేను, ఇది ఆ పోజు లేవు తనకి. ఫస్ట్ నుంచి నాలాగే సెటిల్డ్ మైండ్ అమ్మాయి, సెటిల్డ్ మైండ్, హంగామాలు ఆర్భాటాలు ఏమీ ఉండవు. ఫస్ట్ నుంచి సెటిల్డ్ మైండ్,
ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఓకే. అట్లా ఉంటుంది. అంటే హీరోయిన్స్ అంటే కాస్త హడావుడి ఆ, ఉంటుంది కదా, అంటే సెట్లో హడావుడి ఉంటుంది కదా. 100లో 99 మంది కమర్షియలే హీరోయిన్స్, హడావుడే. బట్ అనుష్క అది కాదు. నేను చాలా మందితో చేశాను చేశారు కదా మీరు. అందువల్ల అది కూడా తెలుసు. ఓకే. అమ్మాయి కమర్షియల్ కాదు, అట్టనే బిల్డప్ పర్సన్ కాదు, సెటిల్డ్ క్యాండిడేట్. ఓకే. కృష్ణరాజు గారు ఉన్నారు ఒక సినిమాలో మీతో పనిచేశారు కదా. అవును. ఏ సినిమా సార్ అది? నేను చేసా ఆయనతో చండి. చండి. చండీలో ప్రియమణి, ప్రియమణి, శరత్ కుమార్ గారు, గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ, నాగేంద్ర బాబు గారు అందరూ చేశారు. కృష్ణరాజు గారితో నాకు వెరీ గుడ్ రిలేషన్. అది ఎట్లాగంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో చేసేటప్పుడు హిట్లర్ కాకుండా ఆశయం చేసేటప్పుడు, అప్పుడు బావబామ్మరిది ఏదో జరుగుతుంది వాళ్ళది. నాకు అప్పుడు జాండీస్ వచ్చి టైఫాయిడ్ వచ్చింది, జాండీస్ వచ్చింది. ఓకే. ఓకే. జాండీస్ వచ్చేసరికి ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది. అప్పుడు ఏది వాడుతున్నా తగ్గట్లా. కృష్ణరాజు గారు మందిస్తారు, ఆ కృష్ణరాజు గారి చేతితో ఇస్తే అవి తగ్గుతాయి, కృష్ణరాజు గారి దగ్గర తీసుకోని చెప్పారు. అవునా? నిజమండి. ఆయన మెడిసిన్ ఇస్తారా? జాండీస్కి మాత్రం ఇచ్చేవాళ్ళు కృష్ణరాజు గారు. నేను అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్లో ఇక్కడే రాకాజుల దగ్గరలో ఒక ఇల్లు ఉండేది. అప్పుడు నేను వస్తే కృష్ణరాజు గారి చేతితో తీసుకొచ్చి ఆయన చేసి ఇచ్చారండి. ఏంటిది, ఆయుర్వేదిక లేకపోతే ఏదో నాకు తెలియదు, ఆయన ఇచ్చారు మంది ఇట్లా జాండీస్ కానీ. అది తీసుకున్నాక తగ్గిందండి. అప్పటి నుంచి నాకు కృష్ణరాజు గారు అంటే అసలు, అంటే సినిమాలు చూసినప్పుడు అదొక వేరు, బట్ ఆ తర్వాత ఆయన అంటే ఆ ప్రేమ అభిమానం అంతా గుండెలు అలా ఉండిపోయింది. తర్వాత ఇక సినిమా చేసే ముందు డైరెక్టర్ అయ్యాను కదా, డైరెక్టర్ అయినాక ఇది అని చెప్పేసి, ఓ నాకు గుర్తులే సముద్ర నువ్వు తీసావును అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా మాట్లాడి, తర్వాత నేను చేసిన సినిమాలు అవి కొన్ని క్లిప్స్ అవి చూశారు. చూసి బ్యూటిఫుల్ సముద్ర, నేను యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నాను, బట్ ఇది నేను చేస్తానమ్మా ఈ క్యారెక్టర్, అప్పటికి యాక్టింగ్ ఆపేద్దాం అనుకున్నారా? నీకోసం నేను చేస్తాను ఇది అని చెప్పి నా కోసం చండీ చేశారు. ఓకే. ఓకే. చేసి తర్వాత ఆయన బ్యానర్లో ఒక్క అడుగు అనే సినిమా చేయాలి మీరు, కొత్త వాళ్ళని పెట్టుకొని, తర్వాత దాంట్లో ప్రభాస్ను కూడా ఒక గెస్ట్ రోల్ చేపిద్దాము అని చెప్పి అనుకొని, ఇది చేపిద్దామా నీతో చేద్దామా అని మాట్లాడారు నాతోటి. మాట్లాడి తర్వాత ఆయనే డైరెక్షన్ చేద్దామనే అంత ఇది కూడా ఆలోచించారు ఆ సినిమాని కృష్ణరాజు గారు. ఓకే. 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 ఆలోచించి ఫైనల్గా ఇంకా చూద్దాం టైం ఉంది కానీ దాన్ని అలా వదిలేశారు కృష్ణరాజు గారు. ఆయన కూడా ఏంటంటే యూనిట్ని ఎంత బాగా చూసుకుంటారంటే అండి, నేనేం తింటున్నానో నా చుట్టూ నా యూనిట్లో ప్రతి ఒక్కళ్ళు అదే భోజనం చేయాలని యూనిట్లో గోపికృష్ణ మూసి బ్యానర్లో అలా పెడతాడండి. ఆ పుణ్యమే ఆ ఇదే ఇవాళ ప్రభాస్కి వచ్చింది. ఇవాళ ప్రభాస్ మైండ్ కూడా అదే, యూనిట్లో భోజనం అందరూ బాగా తినాలి, అందరూ బాగా చేయాలని. కృష్ణరాజు గారు ఇంటికాడి నుంచి ఆ యూనిట్కి అలా పెడితే ఇంటికాడి నుంచి మాత్రం ఒక 20 మంది నంబర్స్కి తీసుకొచ్చి ఎవ్రీడే ఆయన ఉన్న రోజులు ఎవ్రీడే భోజనం పెడతారండి. అవునా? ఓకే. ఓకే. శ్యామలా మేడం గారు తీసుకొచ్చేవాళ్ళు. శ్యామలా గారు, అవును. తీసుకొచ్చి బాగా అందరికీ పెట్టేది. వడ్డించేది. ప్రభాస్తో ఇంటరాక్షన్ అయింది ఎప్పుడన్నా? ప్రభాస్తో బాగా ఇది. ప్రభాస్ని నేను ఫస్ట్ ఈశ్వర్ నుంచే కలిసేవాడిని. నేను వెళ్తే లేచి నుంచొని ఇట్లా చేతులు కట్టుకుని మాస్ డైరెక్టర్ అనేవాడు నన్ను. అవునా? పేరు పెట్టి పిలవాడు, మాస్ డైరెక్టర్ అనేవాడు నన్ను ఫస్ట్ నుంచి. ఇప్పుడు కాదు, బాగా పరిచయం ప్రభాస్ కూడా. ఓకే. ఓకే. ప్రభాస్, మహేష్ వీళ్ళందరూ బాగా పరిచయం నాకు. మహేష్ బాబుతో 7 years ట్రావెల్ అయ్యా. కథ నా ఫస్ట్ కథ మహేష్ బాబు ఓకే చేసి. అవునా? ప్రకాష్ రాజు మేము ఫ్రెండ్స్. అవునా? ప్రకాష్ రాజుని సంకల్పం సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం రత్న గారి బ్యానర్లో. అప్పటి నుంచి ప్రకాష్ రాజుకి నేను బాగా ఇష్టం. నన్ను తమ్ముడు ఒరే అంటుంటాడు, నేను అన్న అంటుంటా ప్రకాష్ రాజు. ఇప్పటికీ మంచి రిలేషన్. ఇప్పుడు అంటే ఈ మధ్య టచ్ లో లేను కానీ కనపడితే అంతది. నాకు మహేష్ బాబుని పరిచయం చేసింది ప్రకాష్ రాజు. అట్లా ట్రావెల్ అయ్యా. కథ కూడా ఓకే అయింది మహేష్ బాబుతో. మహేష్ బాబు గారితో సినిమా ఓకే. అసలు అట్లా దగ్గర 7 years
నేను కనపడపోతే ఏమైపోయారండి 4 రోజులు కనపడలేదు అనేవాడు మహేష్ బాబు. ఓకే ఓకే ఓకే. అంతేది మహేష్ బాబు. ఏం కథ చెప్పారు? అంతా 7 years ట్రావెల్ అయిపోయారు. ఆ కథ ఇప్పటికీ తీయలేదండి. అది ఒక అద్భుతమైన కథే. అవునా? అద్భుతమైన కథ అది. యాక్షనా? యాక్షనే. ఫ్యాన్ వరల్డ్ లాంటి సినిమానే అది. అప్పుడు బడ్జెట్ ఎక్కువ అని చెప్పి అట్లా తోస్తా వచ్చేవాళ్ళు. మా సూపర్ గుడ్లో కూడా ఓకే అయింది అది. అట్లా బడ్జెట్కి ఆ రోజుల్లో భయపడిపోయారు. సో అట్లాగా వీళ్ళందరితో కూడా చాలా మంచిది. మహేష్ బాబుతో చాలా గుడ్ రిలేషన్, చాలా బాగా పాలిస్తాడు. ప్రభాస్ కూడా మాస్ డైరెక్టర్ అని చెప్పి చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాడు ప్రభాస్. ఎన్టీఆర్ ఇప్పుడంతా పాన్ అయ్యారు. అంత మంచిదండి అందరు కూడా. చిరంజీవి గారు కూడా మాస్ డైరెక్టర్ అంటాడు చిరంజీవి గారు. బాలయ్య బాబు అయితే ఇక ఫ్యామిలీ నంబర్ లా చూస్తారు. అదేలేండి. బాలయ్య బాబు గారు సముద్ర ఏమా అంటాడు. సూపర్. 25 సంవత్సరాలు ఎంతమందిని చేసినా కానీ ఎంతమందిని చాలా పాజిటివ్గా సంపాదించుకున్నా. పాజిటివ్ వైబ్ వచ్చింది. నాగార్జున గారు కూడా చాలా గుడ్ రెస్పెక్ట్ ఇస్తారు. సూపర్ అండి. వెంకటేష్ బాబుతో అసలు 15 సంవత్సరాలు. వెంకటేష్ బాబుతో బాగా ఇది అసలు. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలకప్పుడు బాగా పరిచయమా? అసలు వెంకటేష్ బాబు గారి దగ్గర తెగ తిరిగాను నేను డైరెక్షన్ ఛాన్స్ కోసం. బాగా ఇది వద్దనలా పాపం చెయ్యాలి సముద్రానికి అంటుండేవాడు. కథలేమో సురేష్ బాబు ఫైనల్ చేయాల్సి వచ్చేది ఒక్కోసారి. సురేష్ బాబు గారు ఏంటంటే అసలు మామూలు లాజిక్ వేయడు. అమ్మో సముద్రాన్ని నిన్ను అన్నయ్య దగ్గర పంపిస్తే అన్నయ్య వేసే ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ చెప్పలేవు, అన్నయ్య కోడిగుడ్డు మీద ఈగలు బిగుతాడు, వద్దు అన్నయ్యతో వద్దులే మన ఇద్దరమే ఫైనల్ చేసుకుందాం అనేవాడు. అంత ఇదనమాట. సురేష్ బాబు గారు కూడా బాగిది చాలా సను సురేష్ బాబు గారితో కూడా అంత వెరీ గుడ్ రిలేషన్. ఇప్పుడు ఉన్న వీళ్ళందరితో చాలా మంచి రిలేషన్. బట్ ఏంటంటే మధ్యలో కొంచెం నేను నా సెలక్షన్ రాంగ్ కొంచెం, అంటే ప్రొడ్యూసర్లో కొంచెం స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకోకపోవటం అట్లా ఉండి, లేదంటే హిట్ పడితే ఇప్పుడు కూడా నన్ను పిలవటానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఆ గుడ్ రిలేషన్ ఉంది స్టిల్ టుడే. ఇప్పుడు 4 సినిమాలు పట్టాలెక్కినాయి అన్నారు, పట్టాలెక్కించారు కాబట్టి. వరదరాజు గోవిందం డ్యామ్ షూర్ హిట్ సార్. అవునా? పాన్ ఇండియా మూవీ. ఫస్ట్ టైం అస్సాం లాంగ్వేజ్ కూడా తీసాను. అవునా? శ్రీకృష్ణుడు అభిమన్యుడు బ్యాక్ డ్రాప్ మీద అద్భుతంగా తీశారు సినిమా. ఎవరు అది మెయిన్ లీడ్? హిందీ ఆర్టిస్ట్ని పెట్టాను. సైడ్ క్యారెక్టర్స్ అన్ని మన ఆర్టిస్ట్ తెలుగు వాళ్ళని మన వాళ్ళని పెట్టాను. ఓకే. ఏంటి మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ డైరెక్టరే సార్. అంతే, అది ఫుల్ఫిల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే నా డ్రీము అమ్మవారి మీద 18 సినిమాలు తీయాలండి. అవునా? అమ్మవారి శక్తి పీఠాల మీద. ఓకే. 18 సినిమాలు ఒక్కొక్క సినిమా చేయాలనేది నా డ్రీమ్. సో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. అదే ఎప్పుడన్నా అనిపిస్తుందా పక్క డైరెక్టర్లను చూస్తుంటే వాళ్ళేం కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి అందరికి, మనమేంటి మనం ఏమన్నా అస్సలు వెనకబడ్డా మన ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అసలు అది లేదండి. ఆ లెవెల్ని క్రాస్ అయ్యాను నేను. క్రాస్ అయిపోయారా? ఆ లెవెల్ని క్రాస్ అయిపోయా. ఆ లెవెల్ని అస్సలు నాకు ఏమాత్రం 1% కూడా లేదు. వాళ్ళు సంపాదించారే నేను సంపాదించలేదే, వాళ్ళు బాగున్నారే, ఇది అట్లాంటిది. నేను బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే ఇది సైకిల్ సార్. అవును. ఇవాళ మనకి ఈ టైం వచ్చింది, రేపు మనం దిగుతాం, ఇంకొకళ్ళు వస్తారు, రేపు వాళ్ళు ఎదుగుతారు. ఇది కాలం అనేది ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి. నాకు ఒక టైం ఇచ్చింది, బాగున్నా, ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యాను, బాగున్నాను. ఇప్పుడు నా పిల్లలు వస్తున్నారు, రేపు వాళ్ళు ఎదుగుతారు. సో ఒక పెద్దవాడిగా వాట్ ఈజ్ అల్టిమేట్ లైఫ్, అల్టిమేట్ ఏంటి అనేది తెలుసుకొని హీరోలుగా చేయాలి అక్కడ అయితే చాలు. హీరోలుగా చేయాలని పిల్లలు ఇష్టాలా లేకపోతే మీరే వాళ్ళని పట్టుకొచ్చారా? లేదండి, చిన్నప్పుడు వాళ్ళు చైల్డ్ హీరోలుగా చేశారు నా సినిమాల్లో. కళ్యాణ్ రామ్ సినిమాలో, సుమంత్ బాబు సినిమాల్లో, వీటిలో చేశారు. మా చిన్నోడికైతే హరికృష్ణ గారు ఫస్ట్ మేకప్ బొట్టు పెట్టి వాడిని ఆశీర్వదించారు హరికృష్ణ గారు శివరామరాజు సినిమాలో. అట్లా వాళ్ళకి వచ్చి మేమే చేస్తాం డాడీ అని నన్ను అడిగితే పెట్టింది తప్పితే నా పర్స్ కాదు. నా పర్స్ నేను అవ్వాలనేది. అవునా? డైరెక్టర్ అయ్యాను. అవును, అంతే తప్పితే. సో వాళ్ళు అయ్యారు, వాళ్ళు అనుకున్నారు కాబట్టి నేను బాగున్నాను, నా పిల్లలు బాగుంటారు అన్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తున్నా. ఓకే, అట్లాగే. ఓకే, సూపర్ అండి. అయితే మీకు మీ గురువులు ఉన్నారు,
మీ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు, చాలా 12 సంవత్సరాలు పనిచేశారు అందరి దగ్గర అవును సార్, నుంచి. మంచి మంచి డైరెక్టర్లు అండి. ఉమ్. ఏఎం రత్నం గారు, అవును. మోహన్ గాంధీ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, బి. కలుస్తుంటారా గోపాల్ వీళ్ళంతా గారు. ఇప్పుడు? అయ్యో అందరినీ నేను మాట్లాడుతూ ఉంటాను. రత్నం గారు Still కానీ ఇప్పుడు కూడా మాట్లాడతాను అందరితో. అందరితో మాట్లాడతాను. ఓకే. ఒక్క ఆయన లేడు పాపం, శరత్ గారు. శరత్ గారు చనిపోయారు మిగతా కదా? అందరు ఉన్నారు, అందరితో మాట్లాడతాను. ఓకే. సురేష్ వర్మ అందరితో. ఓకే. ప్రొడ్యూసర్స్ని కూడా మాట్లాడుతుంటాను. అవునా? ఏటర్ మోహన్ గారిని, పోకూరు బాబురావు గారిని, అవును. శ్రావంతి రవికిషోర్ గారిని, వీళ్ళు కూడా మాట్లాడుతుంటాను. ఓకే. ఇంత చక్కటి హ్యాపీ జర్నీ ఉంది. బట్ వీటిల్లో ఏదన్నా కలత చెంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి ఇండస్ట్రీలో? మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇండస్ట్రీలో వ్యక్తులుగా నన్ను ఎవరు పెద్ద బాధ పెట్టింది లేదండి. పరిస్థితులు అవన్నీ నాకు అసలు నథింగ్. పరిస్థితులు ఏమంటాయి ఇంకా? నథింగ్స్ అవన్నీ నేనేం బాధపడలా. పరిస్థితులు కూడా నేను బాధపడలేదండి. మా వైఫ్ని అడగండి చెప్పిద్ది. మా పరిస్థితులు కూడా నేను బాధపడలా. ఎందుకంటే జీవితం గురించి తెలుసుకున్నా ముందు. కష్ట సుఖాలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనేది తెలుసుకున్నా. నెంబర్ 2 ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చా కదా, ఆ కష్టాలు అనేవి కానీ ప్రాబ్లమ్స్ అనేవి కానీ చాలా నార్మల్ అనిపించాయి. నార్మల్గానే అనిపిస్తాయి. మా ఆవిడ అంటది, ఏంటి నీకు అసలు టెన్షనే ఉండదు ఏంటి అంటది. టెన్షన్ ఎందుకు? జరిగేది జరిగి తీరద్ది, జరిగి తీరిద్ది, తీరకుండా ఎందుకు ఉంటుంది? సో ఆ జరిగేది జరగనిస్తే ఆ కర్మ మనం ఫేస్ చేస్తుంది, మన క్రాసే వెళ్ళిపోద్ది, బట్ మళ్ళీ హ్యాపీగా వస్తాం. సో అందుకని ఎప్పుడు కర్మని ఫేస్ చేయాలి, కర్మకి ఎస్కేప్ అవ్వకూడదు. అలాగే కష్టాన్ని ఫేస్ చేయాలి, ఎస్కేప్ అవ్వకూడదు. దానివల్ల అనుభవం, దానివల్ల విజయం వస్తాయి తప్ప దానివల్ల అపజయాలు జరగవు. కష్టం అనేది ఫేస్ చేస్తే విజయం వస్తుంది, కష్టం అనేది ఫేస్ చేస్తే ఒక గొప్ప అనుభవం వస్తుంది. సో ఇవి ఎవ్రీ టైం లైఫ్ ఉన్నంత వరకు ఈ లెర్నింగ్ తప్పదు. ఏ మనిషికైనా, నాకే కాదు, అవును, ఏ మనిషికైనా తప్పదు. అందువల్ల ఏంటంటే మా ఇంట్లో నేను బాధపడటం అనేది మ్యాక్సిమం ఎవరు నన్ను చూసి ఎరగరు. గుడ్ అండి. చూసి ఎరగరు. ఇప్పుడు చనిపోతాం, పక్క చనిపోతామని ఇప్పుడు బాధపడతామా? అదే, అది జరిగేటప్పుడు జరిగి తీరిద్ది. అది అంతవరకు ఎందుకు హ్యాపీగా ఉండాలి? కర్మని, అనుభవాన్ని, కష్టాన్ని అన్ని ఫేస్ చేసుకుంటూ పోవాల్సిందే జీవితం. అవును. ఇందాకలా బిల్డింగ్లు అమ్మాను, 2-3 బిల్డింగ్లు అమ్మాను అన్నారు. మీ వైఫ్ ఏం అడ్డం పడలేదా? అప్పుడు అమ్ముతానన్నప్పుడు సినిమా తీస్తున్నాళ్లే అనుకుంది. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అయ్యో నేను అడ్డుపడి ఉంటే బాగుండేది అని. నువ్వు పిచ్చోడు, నువ్వు సినిమా లవరు, నువ్వు సినిమా పిచ్చోడు అంటది నన్ను. అవునా? సినిమా కోసం నువ్వు ఏమైనా చేసేస్తావు, సినిమాని అదే డ్రీమ్లో ఉంటావు నువ్వు. ఇప్పుడు కూడా అండి, నాకు సినిమా అంటే అంత ఇష్టం, అంత ప్రాణం, అంత గౌరవం. ఎందుకు? నేను దానివల్ల ఎదిగా, అదే నన్ను బాగు చేసిద్ది. మళ్ళీ నేనేం పాడు చేస్తే, నేనే చెడు అలవాటుతో పాడు చేస్తే నువ్వు చెడు అలవాటుతో పాడు చేసావు అనొచ్చు. నేను ఏ చెడు అలవాటు లేవు నాకు. నేను సినిమా తీసా, అది సినిమా అనేది ఒక బిజినెస్, అక్కడ పెట్టాను, మళ్ళీ వస్తుంది. నేను సినిమాని నమ్ముకొని వచ్చా, ఇక్కడే సంపాదించా, నేనేం పోగొట్టలే. మళ్ళీ కలాం తల్లి పాదాల దగ్గరే పెట్టా, మళ్ళీ ఇస్తుంది, అంతే. ఓకే. కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచడానికి ఇబ్బంది 16 రోజులు 17 రోజులు వచ్చింది కదా? అవును సార్. మీరు 4 సినిమాలు చేస్తున్నారు, ఏంటి సార్ ఇబ్బంది ఏంటి? ఎక్కడ వస్తుంది? నిర్మాతల ప్రాబ్లమా, కార్మికులకు వేతనాలు పెంచడానికి ఇబ్బంది ఏంటి అని మాట్లాడుతున్నారు. 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అని. ప్రాబ్లం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచాలనే ఒక డిమాండ్ ఉంది. అలా పెంచుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. పెంచుకుంటూ వాళ్ళ వరకు పెంచుకుంటూ వచ్చారు తప్ప వాళ్ళు ఏ రోజు ప్రొడ్యూసర్కి ఫేవర్ చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ పెంచుకుంటూ రావటం వల్ల ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. తరువాత 100 సినిమాలు తీస్తే 90 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, 5 సినిమాలే ఆడుతున్నాయి. ఏంటి ఇదొక పరిస్థితి అయిపోయింది. తరువాత ఇవాళ 10 రోజులు షూటింగ్ చేస్తే 9 రోజులు పేమెంట్లు క్లియర్ చేసాం. ఒకరోజు పేమెంట్ ఉంది. పేమెంట్ ఉంటే నాకు డబ్బులు ఇస్తే వస్తానంటాడు, లేదంటే యూనియన్లో నేను పెడతానా అంటాడు. అరే 9 రోజులు నీ పేమెంట్ చేశాను, ఒక్కరోజు పేమెంట్ ఎందుకు ఆగిద్ది? నీకు రేపు ఇస్తాను, ఈరోజు వర్క్ చేయండి అంటే, లేదు నేను యూనియన్లో పెడతానా అంటాడు. సరే యూనియన్లో పెట్టి నేను మీ వాళ్ళతో మాట్లాడతా అంట. యూనియన్ లీడర్స్ ఎలా తయారయ్యారంటే, మిమ్మల్ని ఎవడు తీయమన్నాడండి సినిమా, మీరు ఆపండి, వాళ్ళకి ఇవ్వాల్సిన 1000 రూపాయల కోసం సినిమా ఆపేయండి సార్, ఇచ్చినప్పుడు చేసుకోండి షూటింగ్ మీరు అనే కేర్లెస్గా మాట్లాడుతున్నారండి.
అరే సినిమా తీస్తున్నారు, 9 రోజులు పేమెంట్ చేశారు, వాళ్ళ వల్ల ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, ఈ కాస్త ఒక్కరోజు పేమెంట్కి షూటింగ్ ఆపేయండి అంటాడా? బుద్ధి ఉందండి వాళ్ళకి? ఈ మాట అంటారా? అనొచ్చా అసలు? అరే ఒక్కరోజు పేమెంటే కదా, ఇవాళకైతే రేపిస్తారు, ముందెళ్ళి పనిచేయండి అని చెప్పాలి యూనియన్. మీరు షూటింగ్ ఆపేయండి అని వాళ్ళు అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో సరే వాళ్ళు చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, కష్టానికి ఇవ్వాలి. పోనీ ఇన్ని రోజులు ఏ రోజు ప్రొడ్యూసర్లు అడగల. ఇవాళ 9 to 9 కాల్ షీట్ చేయండి మీరు. 7 to 6 చేస్తే ఒక కాల్ షీటు, ఈవినింగ్ 6 నుంచి 9 వరకు చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్లు. ఇలా చేయొద్దు, 9 to 9 సింగిల్ కాల్ షీట్ చేయండి. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి అడగిన ప్రొడ్యూసర్లు ఇది అడుగుతున్నారు. ఇప్పుడు ఇది మీరు చెయ్యండి. చేస్తే ఇప్పుడు మీరు అడిగే డిమాండ్ని ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అది చెయ్యట్లా, మళ్ళీ అది చెయ్యరంట. ఏది? ఆ 9 సంవత్సరాల నుంచి ప్రతి 3 years పెంచుకుంటూ వచ్చిన ప్రొడ్యూసర్స్ మీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలా ప్రొడ్యూసరు అరే సినిమాలు పోతున్నాయి, బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయి, 100 మందిలో 95 మంది నష్టపోతున్నారు సినిమాలు అంటే ఆ మాత్రం ఆలోచించరా మీరు? మీరు ఆ మాత్రం యాక్సెప్ట్ చేయొద్దా? ఇదా మీరు ఆలోచించేది? యూనియన్ లీడర్స్ ఏంటంటే వాళ్ళు యుగో పర్సన్స్ అండి. వాళ్ళు ఎవరు సినిమా తీయడు, తీసేవాళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఇలాంటి రాంగ్ ఆలోచనలు తప్పితే సినిమా అన్నం పెడుతుంది. 10 మంది ప్రొడ్యూసర్స్ వస్తే ఇక్కడ 10 మంది బతుకుతారు, ఇది ఒక ఇక్కడ లక్షల మంది, వేల మంది బతుకుతున్నారే, ఇలాంటిది ప్రాబ్లం అవ్వకూడదే, మన ఇంటి సమస్యే, మనం సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు రేపు సినిమాలు తీసి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి, సినిమాలు తీస్తే నష్టం, సినిమాలు తీస్తే డబ్బులు పోతున్నాయి, మీరు ఎవరు వచ్చి సినిమాలు తీయొద్దు, కొత్త వాళ్ళు ఎవరు రావద్దు, తీయొద్దు అని అందరికి తెలిసిపోయినాక రేపు సినిమాలు తీయటానికి జనాలు రారు సార్. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఎవరు వస్తారు? ఇన్వెస్ట్ చేయరు, ఇంకా డబ్బులు ఎలా బతుకుతారండి? డబ్బులు బెటర్ కదా. ఇలా చేసుకుంటే ఎంత నష్టపోతుంది సినిమా పరిశ్రమ. ఓకే. అలాగే ఇలా థియేటర్లో జనాలు రాని పరిస్థితి అయిపోయింది. ఏంటి? ఓటీటీ పరిస్థితి వల్ల. ఇట్లా ఉన్నప్పుడు కాపాడుకుంటూ సరే నీ ప్రాబ్లం నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు నా ప్రాబ్లం యాక్సెప్ట్ చేయాలి. పెంచుతామంటున్నారు కానీ బట్ ఈ కాల్ షీట్ మీరు 9 to 9 కాల్ షీట్ని యాక్సెప్ట్ చేయండి. ప్రొడ్యూసర్లు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, బట్ దీన్ని యాక్సెప్ట్ చేయండి అంటున్నారు. ఓకే ఓకే. ఇది చేయట్లేదు వాళ్ళు. 9 సంవత్సరాలు మీ మాట విన్నాం, 1 సంవత్సరం మా మాట వినరా మీరు? ప్రొడ్యూసర్స్ మాట. ఓకే. ఎక్కడో కాదు సార్, నన్ను అన్నారు సార్, ఒకరోజు ఒక్క వ్యక్తి పేమెంట్ ఇవ్వకపోతే అరే అమౌంట్ అందులో రేపు చేస్తామంటే సినిమా ఆపేసుకోండి సార్, మీరు షూటింగ్ ఆపేయండి అని లీడర్స్ అన్నారండి, యూనియన్ లీడర్స్. ఇంకేం చెప్పాలి చెప్పండి మీరు? 4 సినిమాలు కార్మికులకి అందరికీ అన్నీ వస్తున్నాయి, ఉపాధి. అంత కేర్లెస్ అయిపోయిందండి ఒక్కొక్కళ్ళు. అంటే ఇప్పుడు హీరోకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, మాకు హీరో అంటే హీరో డిమాండ్ కాబట్టి ఇస్తున్నారు, హీరోని చూసే రావాలి కదా. వాళ్ళ వల్లే ఎంతమంది బతుకుతుంది. హీరో చూసి డబ్బులు వచ్చి పెడుతున్నారు కాబట్టి మనందరి జీవనం గడుస్తుంది. హీరోని నువ్వు నేను ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాం? హీరో లేకపోతే సినిమా ఏది? ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, మహేష్ గారు, ఎన్టీఆర్ గారు, ఇట్లాంటి వాళ్ళు లేకపోతే సినిమా ఏది? తీసేవాడు ఎవడు, బతికేది ఎవడు? సో అది తప్పు, వాళ్ళతో పోల్చుకోవద్దు. మన సమస్యని మనమే డెసిషన్ తీసుకొని ఇది ఒక కుటుంబం అనుకొని మీ సమస్యని ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లం కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ యూనియన్ లీడర్స్ వాళ్ళ సరదాల కోసం మాట్లాడి సినిమాని తీయని వాళ్ళందరూ యూనియన్ లీడర్స్ అయ్యారండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూర్చొని చేస్తున్నారు. ఎటు కూడా సమస్య వచ్చింది, సమస్య ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కొన్ని సాల్వ్ చేసుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటే మంచిది. ఓకే. ఇప్పుడు ఎటు కూడా ఆగింది, ఇప్పుడు సినిమా ఆగింది, తప్పకుండా 9 to 9 కాల్ షీట్ పెట్టి తీరాల్సిందే, అది డిమాండ్ చేయాలి. నెక్స్ట్ క్యూబులు, యూఎఫ్ఓలు, ఈ సమస్యలు ఉన్నాయి, అవి చేస్తే ప్రతి ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ టైంలో 30 నుంచి 50 లక్షల దాకా నష్టపోతున్నాడు. ఆ సమస్యను ఒకటి సాల్వ్ చేసుకోవట్లే ప్రొడ్యూసర్స్. లాస్ట్కి వచ్చేసరికి ఇవన్నీ కుతికల మీద నెత్తి మీద బరువు అయిపోతున్నాయండి. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రొడ్యూసర్స్, ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. అలాగే కార్మికులు కూడా మీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా 9 to 9 కాల్ షీట్ని యాక్సెప్ట్ చెయ్యండి దయచేసి. సినిమా పరిశ్రమ దర్శకుడిగా మీ కష్టాలు తెలిసిన వాడిగా మీలో ఒకటిగా నేను కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎవరు ఇక్కడ ఇగోలకి వెళ్ళొద్దు, మీ కష్టాన్ని దోసుకుంటున్నాము అని అనుకోవద్దు.
కాబట్టి ప్రొడ్యూసర్ని మీరు రేటు పెంచమంటున్నారు కాబట్టి మీరు కూడా 9 to 9 కాల్ షీట్ని అంగీకరించండి. ఎందుకంటే అవతల ముంబై మనకంటే పెద్ద ఇండస్ట్రీ, మనకంటే పెద్ద ప్లేసు, అక్కడే 9 to 9 కాల్ షీట్ చేస్తున్నారు. అక్కడ రేట్ తక్కువ అండి, 950 రూపాయలు. అంతేనా? మనకు వచ్చి 1450 రూపాయలు ఇస్తుంది 6 వరకే. ఎంత ఎక్కువ ఇస్తున్నాం చూడండి. అవును, 40% ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఇంకా 30 పెంచమంటున్నారు, మళ్ళీ 9 to 9 చేయను అంటున్నారు. ఓకే. సో ధర్మం ఆలోచించండి. అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయండి. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించి, అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇంకొక వాదన ఒకరు లేపేది ఏంటంటే, ఏంటి, మాకు షూటింగ్లు నెల మొత్తం ఉండవు కదా, మమ్మల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాల శాలరీతో పోలుస్తున్నారు, మీరు పోల్చి మాట్లాడుతున్నారు కదా, మాకు నెల మొత్తం షూటింగ్లు ఉండవు కదా, ఉంటే 10 రోజులు 15 రోజులు ఉంటాయి కదా అని మాట్లాడుతున్నారు. కాదండి, కొంతమంది ఒక్కొక్కళ్ళకి మినిమం 20 days గట్టిగా ఉంటుందండి. అవునా? ఎలా ఉంటుంది అది? ఒక పక్క షూటింగ్లు, ఒక పక్క వెబ్ ఫిలిమ్స్, ఒక పక్క వెబ్ సిరీస్, ఒక పక్క సీరియల్స్, ఎవ్వరూ ఖాళీ లేదండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఏ డిపార్ట్మెంట్ ఖాళీ లేదండి ఇండస్ట్రీలో. చూడండి, ఫైటర్స్ ఉన్నారండి, వాళ్ళు డిమాండ్ చేస్తారు, మా ఫైటర్కి ఇది, మా యూనియన్ నెంబర్ అయితే ఇది. డాన్సర్స్ మా డిమాండ్ ఇది అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ప్రొడక్షన్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, మా పేమెంట్ ఇది, మా ఇది. క్రెయిన్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, కాస్ట్యూమ్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, మేకప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు. ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం నా రెమ్యునరేషన్ ఇది, మా ఇది అని డిమాండ్ చేయదండి. ఎందుకంటే ఇన్ని చేసే వాళ్ళకి ఏ డిమాండ్స్ లేవండి. కానీ డిమాండ్ చేసే ఈ 24 క్రాఫ్ట్స్లో ఇవన్నీ డిమాండ్ చేస్తాయండి. ఎందుకు? నీకు ఒక కాల్ షీట్ అయితే 1550. ఏది ఇది చిన్నోడు, ఏది క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ. సెకండ్ కాల్ షీట్ పడితే 3000, థర్డ్ కాల్ షీట్ పడితే 5000. నేనే ఇచ్చానండి 5-6 సార్లు 3 కాల్ షీట్లు ఒకే రోజు. అంటే రోజుకి 5000 చొప్పున ఒకే రోజు. మళ్ళీ అసలు షూటింగ్ అవ్వకముందే వచ్చి నుంచుంటున్నారు, అదొక అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నియమించినప్పుడు మీ వ్యక్తి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాడు, ఇట్లా అలవాటు చేసేసుకుంటున్నారు ఒకటి ముందు పేమెంట్ కోసం. పైగా ఏంటి, ఇంతకుముందు వారానికి ఒకసారి ఇట్లా అడ్జస్ట్మెంట్. ఇప్పుడైతే ఏ రోజు ఆ రోజు ఇచ్చి తీరాల్సిందే. ఇలా ఒకటి పెట్టారు మళ్ళీ. ఏంటి, సరే ఓకే, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి, చేయాలి. సో ఇలా మీరు పైగా మీకు వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు అన్నీ చేస్తున్న ప్రొడ్యూసరు మీ యోగక్షేమాలు చూస్తున్నప్పుడు మీరు ప్రొడ్యూసర్ యోగక్షేమాలు చూడాలి కదా. ఆ బాధ్యత మీకు ఉంది కదా. అరే మనం అన్నం తింటున్నాం కదా, ఒక ఇంట్లో ఒక్క పూట అన్నం తింటేనే కృతజ్ఞత ఉంటుందండి మనిషికి. అరే ఇంట్లో అన్నం తిన్నాం, ఇది బాగుండాలని. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్స్ అన్నం పెట్టారు, వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు బాగున్నాయి. అరే ఈ ప్రొడ్యూసర్ల వల్ల మేము తిన్నామే, ఈ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే కదా అనే కృతజ్ఞత బాగుందని చూడండి. అసలు యూనియన్ లీడర్ సినిమాలు ఆపేసుకోండి అంటారా? ఇదండి వాళ్ళు ఆలోచించేది. మీరు అన్నట్టు నేనండి ఫేస్ చేసింది, నేను ఫేస్ చేశాను కాబట్టి మాట్లాడుతున్నా వాళ్ళని. సో అందుకని ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా ఈ డిమాండ్ని, అలాగే కార్మికులు అందరూ ఒక ఆలోచనకు వచ్చి సినిమా పరిశ్రమను పాడు చేయొద్దు, పాడు చేసుకోవద్దు, అందరినీ ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ 99 కాల్ షీట్కి మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే మీ అమౌంట్కి ప్రొడ్యూసర్స్ కోఆపరేట్ చేస్తారు. కాబట్టి దీన్ని ఇట్లా చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మీ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన జర్నీని తెలుగు ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.